అలాగే దేవుని మాటలు వినటానికి ఆసక్తితో చేరివచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. అపోస్తుడైన పౌలు రోమీలికి రాసిన పత్రిక, అంటే రోమా పత్రిక 15వ అధ్యాయం, 15 కాదు 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును నైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు. దేవునికి అనుకూలంగా ఎలా జీవించాలి, జీవించిన వాళ్ళు ఎలా ఉన్నారు, దేవునికి అనుకూలంగా బతికితే ఏమవుతుంది అనేది మనం పోయిన వారం విన్నాం. ఎక్కడేగా అక్కడ విన్నాం. ఇక్కడ కూడా మనం చూస్తే పరిశుద్ధమును ఎవరికంటే ఇది కాబట్టి సహోదరులారా అంటే రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును నైనా సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకోమంటున్నాడు. విశ్వాసీలు ఈ దినాల్లో నేర్చుకోవలసింది ఏంటయ్యా అంటే, ప్రభువును చూసి తనను తాను మన కొరకు ఏం చేశాడంట? బలిగాను అర్పణగాను పరిమళ సువాసనగా ఉండటానికి మన కొరకు ఆయన అప్పగించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి మనం కూడా విశ్వాసీ జీవితంలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మనం కూడా సమర్పణ కలిగి బతకాలి. విశ్వాసం అంటే ఎవరు చెప్పండి? విశ్వాసం అంటే ఎవరు? సమర్పణ కలిగి బతికేవాళ్ళు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈరోజు మనల్ని ఏమని ప్రేరేపిస్తుందంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈ శరీరాన్ని, మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి నా దేవుని ప్రియులరా, దేవుని వాక్యమే మనల్ని పురుకొలుపుతుంది. ఒక విశ్వాసి ఎలా బతకాలి, దేవుని మందిరానికి వచ్చుచూ పోవచ్చు ఉన్న ఒక వ్యక్తి ఎలా బతకాలి అంటే, బైబిల్ అంటుంది సజీవ యాగముగా, సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకి సమర్పించాలి. సమర్పించటం అంటే, సమర్పణ కలిగి బతకటం అంటే, ఇలా సమర్పణ కలిగి బతకటం దేవునికి కూడా అనుకూలం. సమర్పణ కలిగి బతకటం అంటే ఏంటి చెప్పండి? కానుకని మీరు కానుక పెట్టిలో ఏం చేస్తారు? దానం చేస్తారా? కానుకని దానం అంటారా, లేకపోతే ఏమంటారు? సమర్పిస్తారు. నాకా, ఇది మా అయ్యగారికి అనే దేవుని సేవ కొరకు కొంత సమర్పించుకుని మీరు ఇంట్లోనే సిద్ధపడొస్తారా, లేకపోతే ఏడకొచ్చి తణుకుంటారా? అంటే మనం పాటలు పాడేటప్పుడు మనకేం సిద్ధపాటు ఉండదుగా, ఏడకొచ్చి పేపర్లు తిరిగేసుకుంటా ఏది పాడాలో అర్థం కాక, ఫోన్ యాప్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తా ఏది పాడాలో మనకు అర్థం కాక తెగమత పడతా. ఎందుకంటే మనకేం లేదు, మందిరానికి టయానికి రావడానికి మనకు సిద్ధపాటు లేదు. ఇవన్నీ మనం ఏడ చేస్తాం చెప్పండి?
ఓ రాత్రి మళ్ళీ పాటలు సిద్ధపడి ఫస్ట్లో చేసినట్టున్నారు 4 రోజులు అడావుడి. ఎక్క ఏ పాట పాడదాం, మన ఇద్దరం కలిసి పాడదాం, వాళ్ళిద్దరం కలిసి పాడదాం, అందరం కలిసి ఈ పాట పాడదాం. రిహార్స్లో మొన్న అంతకుముందు జరిగినాయిలే. రోజులు గడిచే కొద్ది ఏమైద్ది, అది సంగతి. బోరు కొట్టేస్తుంది. ఫస్ట్లోనేమో కొత్తగా ఉంటుంది, కొయ్యరుగా పాడదాం అక్క. ఇంకొక అక్క అంటది, నేను సింగిల్గా పాడతా, మీతో పాడను. అవునా? సిద్ధపాటు లేదు, ఎందుకంటే మీరు పాటలు అయిపోయిన తర్వాత వస్తున్నారు కదా. అంటే అర్థం ఏంటి? ఈ పాటలు అయిపోయిన తర్వాత వస్తే ఇంక సిద్ధపాటు ఏముంటుంది వాళ్ళకి ఇంకా. కాబట్టి సిద్ధపాటు లేనప్పుడు ఏడకొచ్చి ఓ సతమతం అవుతూ ఉంటాం. వాళ్ళు వేసారా కానుక, మనం వేయిపోతే బాగోదు, మనం కూడా వెయ్యాలి. ఇట్లా ఉండకూడదు. మనం ముందే నిర్ణయించుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడే ఒక సమర్పణ. ఇది దేవునికి, ఈ సమయం దేవునికి. ఈరోజు ఈ సమయాన్ని మీరు దేవునికి ఏం చేశారు? సమర్పించారు. సమర్పించారు కాబట్టే కొంత సమయం ఇక్కడ ఉంటారు. కానుకని దేవునికి మనం సమర్పిస్తాం. బ్రదరు పొరపాటున 500 పడ్డాయి, చిల్లర ఏమన్నా ఇస్తామని ఎవడన్నా అడుగుతాడా? అట్లా లోపల అనుకుంటారేమో కానీ జేబులో నుండి అట్లా తీశాడు. ఆయన అనుకున్నాడు 100 అనుకున్నాడు, కానీ అది 500. ఇంటికి వెళ్ళి అనవసరంగా 500 వేసామే. ఎప్పుడన్నా అనుకున్నారట? ఒకడు ఉంటాడు అడుక్కునేవాడి దగ్గర, వీడు ఏరుకునేవాడు అంటారు నా దృష్టిలో. అడుక్కునేవాడి దగ్గర గిరుగు తినేవాడు అంటారే, వాడు 100 రూపాయలు వేసి 95 రూపాయలు 99 రూపాయల చిల్లర తీసుకుంటాడు. ప్రపంచంలో ఆడంత దరిద్రుడు ఎవడు ఉండడు నాకు తెలిసి. ఇదివరకు రోజుల్లోనేమో చిల్లర మార్చుకొచ్చేవాళ్ళు సందా వేయాలంటే, గళ్ళు మన లోపలేగానే. అట్లా అంటే తెలియాలిగా మనం ఏమేసింది. కొంతమంది దాంట్లో వేయరు, తెలియాలి ఎత్తుకుందా లేకపోతే ఇది ఉందా. మాకు అర్థమైపోద్ది, దేవుడు స్కానర్ పెట్టాడు లోపల, పెట్టగానే మాకు అర్థమైపోద్ది. అందుకని పాస్టర్లు మీరు పెట్టిన దాన్ని బట్టి ప్రార్థన ఉంటుంది. మరి అంతే చేస్తున్నారు ప్రార్థనలో. కొంచెం పెద్దగా ఇచ్చారనుకోండి, ప్రభువా బాగా దీవించయ్యా, కుమ్మరించయ్యా అంటాడు కాత వాల్యూమ్ పెంచి. చిన్న చిన్నవి అయితే దీనికి ఇది చాలు లేపో పక్కెళ్ళి. ఈరోజు ఇట్లాంటివి చూస్తున్నాం. అంటే ఉన్నారా అట్లాంటి వాళ్ళు? అంటే ఉన్నారు. ప్రభు కృపను బట్టి నేనైతే ఎప్పుడు అటు చేయలేదు. అందుకు దేవుడే సాక్షి. మిమ్మల్ని ఒప్పించాల్సిన పని, నమ్మించాల్సిన పని మీరు ఎంత ఇచ్చినా మేము. అందుకని నేనేమంటున్నానంటే, చేతికి ఇవ్వకండి స్వామి, దాంట్లో వేయండి. పట్టట్లేదు సార్ అంటున్నారు. ఒకవేళ కట్టేసామనుకో, కట్ట తీసి వేస్తా ఉండు. అర్థమవుతుందా? కానుక దేవునికి మనం ఏం చేస్తాం? సమర్పిస్తాం. సమర్పించిన తర్వాత ఎవడన్నా మీలో ఆదివారం మీరు కానుకేసిన తర్వాత, బ్రదర్ తీసుకోండి, ఇబ్బందుల్లో ఉన్నారు కానీ అని అనుకోండి, తెస్తావా? కానుకేసి ఎవడైనా వెనక్కి మళ్ళీ తీసుకుంటాడా? ప్రపంచంలోకి అంత పనికిమాలినోడు ఎవడు ఉండడాక, అంత శాపగ్రస్తుడు. దేవునికని మనం సమర్పించిన తర్వాత అవి ఎవరివి? ఇప్పుడు ఆంటీ వాళ్ళు స్థలంగా ఉన్నారు, డబ్బులు ఇచ్చారు, స్థలం తీసుకున్నారు. స్థలము ఇల్లు ఎవరిదైంది? ఇప్పుడు ఎలాదైంది? ఆయన వచ్చి ఒకప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, కానీ ఇది నాది కాదు అంటాడు. ఎందుకంటే ఆయన కొంత వెలకి దాన్ని వీళ్ళకి ఏం చేశాడు? ఓనర్స్ మారారు, చెయ్యి మారింది. ఏది చెయ్యి మారినా సెకండ్ హ్యాండ్ ఏమైద్ది? వాల్యూ తగ్గిద్ది. మరి వాల్యూ తగ్గింది ఏముంది చెప్పండి ప్రపంచంలో? 100 రూపాయలు నలిపి ఇచ్చినా అది 100. పెళ్ళపెళ్ళలాడే నోటు ఇచ్చినా. ఇప్పుడు అన్న బండి కొన్నాడు కదా, పరిస్థితులు బాగాలేని అమ్మేద్దాం అనుకున్నాడు అనుకో, మామూలుగా ఎంత వచ్చింది? డబ్బుని ఎవడు కూడా సెకండ్ హ్యాండ్ అనడు. ఎన్ని చేతులు మారొచ్చిద్దో. ఎంగిలి అనడు ఎవడో. మన తిన్న ప్లేట్లు ఎవడో తింటాడా? సరే మనం అంటే తింటాం అనుకోండి,
మొహమాటానికి పోయి ఇప్పుడు అడుక్కుని ఉడకబెట్టి ఆ దగ్గర ప్లేటు తీసుకుని మనం తింటామా? కానీ డబ్బులు ఆళ్ళెంగిలి ఏళ్ళెంగిలి ఏళ్ళెంగిలి ఆళ్ళెంగిలి, అబ్బో ఎంతమంది చేతుల్లో మారొస్తుందో డబ్బులు. కానీ చక్కగా కళ్ళకద్దుకొని కింద పడింది అనుకో ఏం చేస్తారు? చక్కగా అనుకుంటారు. వాల్యూ తగ్గదు. తగ్గిద్దా? పెంట మీద పడిన, ఇట్లా అంటున్నాను అనుకోమాకండి, పెంట మీద పడిన ఒక 2000 నోటు కనబడింది అనుకో తమ్ముడు, మీరేం చేస్తారు? తీసుకోరా? ఫస్ట్ ఎవరు చూస్తున్నారా అని చూస్తారు. అస్సలు ఇంటికి వెళ్ళినా కానీ అదే బీగుతూ ఉంటుంది. అబ్బా పడితే పడింది పెంటలో, ఆ 2000 కాగితం తీసుకుంటే బాగుండేది కదా, చాలా అవసరతలు తిరిగి కడుక్కుని వాడుకునే వాళ్ళం కదా. మనసు పీగుతూ ఉంటుంది. బైబిల్ ఎలా ఉంటుంది? నీ ధనం ఎక్కడ ఉండునో నీది కాకపోయినా నీ మనసు కూడా ఆడే ఉంటుంది. దాని వాల్యూ అలాంటిది ఈ రోజుల్లో. కాబట్టి ప్రభువుకి మనం కానుకని సమర్పిస్తాం, దాన్ని వెనక్కి తీసుకో. అవునా? ఇప్పుడు పాత చెక్కల్ని ఇంతవరకు చెప్పాను కదా, ఇదేంటి? పాత బట్టల్ని, అంటే పాత బట్టలు అంటే ఇడి చేసిన బట్టలు మీరు ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటారు కదా, చిల్లులు ఉంటాయి దానికి, టబ్బు దాంట్లో వేసుకుంటారు. పూర్వదినాల్లో ఏం చేశారంటే చెక్క ఒక బాక్స్ లాగా చేసి దానికి చిల్లులు పెట్టి పైన ఇట్లా తీసుకోవడానికి పెట్టాలి. ఆ బాక్స్ ఇది సెకండ్ హ్యాండ్లో కొనుక్కొచ్చాం. దీన్ని ఈ రీతిగా చెక్క మేస్త్రి చేతిలో పెడితే ఆయనకు ఆలోచన చెప్పాం. ఆయనకు డబ్బా ఇచ్చి దీన్ని ఏదో ఒకటి చేయండి ఆయన చెప్పాడు. మనం ఆలోచన చెప్పాలి, మాకు పలానా వస్తువు కావాలంటే దీన్ని ఇలాగ తయారు చేశాడు. ఇంకా కొన్ని చెక్కల్ని యాడ్ చేసి, అవునా, పాడైన దానిలో నుంచి పనికొచ్చేది వచ్చింది. దీన్ని బలిపీఠానికి ఫుల్ పీట్గా ఏమంటారు దీన్ని, పోడియంగా ఉండటానికి దీన్ని ప్రతిష్ఠించాం. సిపాయి బల్లలాగా వాడకూడదు దీన్ని. తమ్ముడు పోయిన వారం ఏం చేశాడు? రేగేశాడు ఆడ కొట్టి. సిపాయి బల్లలాగా వాడకూడదు దీన్ని. దీన్ని దేనికి వాడాలి? దేనికి సమర్పించాం, ప్రతిష్ఠించాం? ఇది అడ్డమైన సామాన్ అంతా దీంట్లో కూడా పెట్టకూడదు. దీన్ని పోడియముగా ఉండటానికి, ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉండటానికి ప్రతిష్ఠించింది కాబట్టి దీన్ని దేనిగానే పోడిగానే మనమేమో మల్టీ, మనం ఏదైనా 2 in 1గా వాడతాం. అవసరమైతే ఇప్పుడు అది ఉంది, బల్ల పాత్రలు పెట్టుకోవడానికి. మీకు చూడటానికి ఎట్లుంది? కూర్చునే స్టూల్ లాగా లేదు. బల్లారాధన పాత్రలు పెట్టడానికి, కొన్ని దైవికమైన ఇంకేమైనా పెట్టుకోవడానికి అది చేయించాం, ప్రతిష్ఠించాం. కూర్చోటానికి కుర్చీలో కూర్చుని కాళ్ళు జాపుని కాళ్ళు పెట్టుకోవటానికి దాన్ని వాడకూడదు. ఇక వాడారంటే ఇక నేను చెప్పను ఏమవుతారో నాకు, ఎందుకంటే దానికి ప్రతిష్ఠించాం వాటిని. పూర్వం అది టెలిఫోన్ బాక్సు, దాన్ని కానుక పెట్టిగా మార్చి, కొంతమంది అంటారు పాత ఆటను తీసుకొచ్చి అట్లా, మరి నువ్వు ఈ కొత్తవి తీసుకుంటా, నువ్వు కొత్తవి తీసుకుంటా, నా దగ్గర లేక నేను ఏం చేశాను, పాడైన దాన్ని బాగు చేసుకుని నేను వాడుకుంటున్నా. కానుక పెట్టి చేశాడు. ఇప్పుడు దాన్ని ఎట్ట వాడాలి? ఇంకేమైనా తీసుకొచ్చి అడ్డమైనవి అని దాంట్లో పెట్టచ్చా? కానుక పెట్టిగానే వాడాలి. ఇప్పుడు ఈ స్టాండు ఫోన్ స్టాండ్ కాదు, ఇది లైటింగ్ స్టాండ్. ఇది కానీ మనం ఎట్లా వాడుతున్నాం? 2 in 1గా వాడతాం మనం. దీనికి లైటు పెట్టుకోవచ్చు, దీని ఏం ప్రతిష్ఠించలేదు కదా, ఎక్కడికైనా పట్టుకుని ఎట్లాగైనా వాడుకుంటాం దీన్ని. అట్లాగా ప్రతి వస్తువుకి దాని పని నిమిత్తం దేవుడు కలుగు చేశాడు, దానితో ఆ పనే చేయాలి. ఇప్పుడు ఈ స్పీకర్ ఉందని కాబట్టి కింద వేసి కూర్చోకూడదు, దీన్ని కూర్చోవచ్చా దీని మీద? ఎట్టబడితే అట్ట వాడితే అవి పాడైపోతాయి. అట్లాగే మనం ఒక కానుకని దేవునికి సమర్పించినప్పుడు ఇక అది దేవునిది, నీది కాదు. నీ జేబులో ఉన్నంత వరకే నీది. కానుక పెట్టిలో వచ్చిన తర్వాత పాస్టర్ గారిది కూడా కాదు, ఎవరిది?
దేవునిది. కాబట్టి కానుకుని సమర్పణ కలిగి సమర్పిస్తున్నాం. ఇంత అనుకుని వచ్చి మనం సమర్పిస్తున్నాం. బైబిల్లో అననీయ సప్పీరా పొలం అమ్మారంట, ఇద్దరు ఏకమై. ఫస్ట్ ఏమనుకున్నారంటే, అసలు ఎందుకు అమ్మారంటే వాస్తవం ఆ దినాల్లో అపోస్తుల యొక్క బోధ విని తమకున్నటువంటి చర స్థిర ఆస్తులన్నిటినీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు ఏం చేశారు? సంఘంలో పేదవాళ్ళు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, ధనవంతులు ఉంటారు కదా, ఈ భేదం అనేది లేకుండా సమానంగా వాళ్ళు పంచిపెట్టేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిపిఎం వాళ్ళ నినాదం అదేగా. సిపిఎం, సిపిఐ, నాస్తికులు అందరూ సమానంగా ఉండాలి. కొంతమంది దీనికోసం ఇంకా పోరాడుతున్నారు. కార్ల్ మార్క్స్ అని కొంతమంది హేతువాదులు పోరాడారు. అందరికీ సమాన న్యాయం జరగాలని. అపోస్తులు ఏం చేసేవాళ్ళంటే అమ్మిన చరస్థిరాస్తులన్నీ ఎవడు మనలో నిరుపేద అందరూ సమానంగా ఉండాలి, ఎవడికి ఏమీ తక్కువ కాకూడదని వాళ్ళు పంచేవాళ్ళు. మరి ఆ మాట ప్రకారంగా మొత్తం ఇయ్యాలిగా. ఆయనకి తెలియకుండా ఈయన, ఈమెకు తెలియకుండా ఆయన, ఆమె కొంత దాచుకున్నారంట. ఇప్పుడు మీరు జీతం తెచ్చారంట, అక్క వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ వాటిలో కద్దీసి పక్కన పెడతారు వాళ్ళ అవసరతలకి. కొంతమంది దేవునికి పక్కన పెడతారు మొదటే. ఏమేం చేసిందంటే భర్తకి తెలియకుండా కొంత నొక్కేసి పక్కన పెట్టి తీసుకొచ్చింది సేవకుడి దగ్గరికి. ఆయన అంటున్నాడు, మొహం చూడగానే అర్థమైపోయింది. ఇప్పుడు టీసీ రైల్వే స్టేషన్లో టికెట్ లేనివాడు మొహం ఎట్లుంటుంది? బెత్తరగా. ఎవడొస్తున్నాడు ముందుకి వెనక్కి చూసుకోవటం, కలవరపాటు, కుదురు కూర్చోలేడాడు. వాడి దగ్గర ఏం లేదు, నేరుగా వీళ్ళు ఆడనే పట్టుకుంటాడు. స్టేషన్ బయట ఉంటారు, బండి దిగి హ్యాపీగా వస్తాడా, కరెక్ట్గా ఆడనే పట్టుకుంటాడు. దైవజనుడికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే చాలామందిని అడగలా, ఆమెనే అడిగాడు, అమ్మ ఎంతకే అమ్మారా, మీకేమైనా డౌటా అందే. ఎంత బొకాయిస్తామండి కొన్నిసార్లు మనం చేసేయన్ని అడ్డమైన పనులే, కానీ అబద్ధం చెప్పినా అతికేటట్టుకు చెబుతాం మనం. నిజమేనా అన్నాడు. నిజమే, దీంట్లో డౌట్ ఏం లేదు, మొత్తం నీకే ఎత్తున్నా, మా దగ్గర ఏం. పరిశుద్ధాత్మదేవుడు, నన్ను కాదు నువ్వు మోసం చేసింది, పరిశుద్ధాత్మని మోసం చేయటానికి నీకు ఎన్ని గుండెలు అని. ఇప్పుడే మీ ఆయన వెళ్ళాడు, నువ్వు కూడా ఇంకంతే. అక్కడికక్కడే అట్లాంటివి జరిగినాయి అనుక. ఇక్కడ ఎవడు ఉండడు, నేను కూడా ఉండను. అందరం ఈ పాటికి ఎప్పుడో రాకడ కూడా వచ్చేది నాకు తెలిసి. దేవుని భయం కలగటానికి, కనువిప్పు కలగటానికి దేవుడు ఆ కార్యం అక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి. వాళ్ళ ఆయన అడిగాడు, ఇంతకే అమ్మావా, నీకేమన్నా డౌటా సార్, ఇంతకే అమ్మా అని కొట్టొచ్చినట్టు చెప్పాడు. పరిశుద్ధాత్మని ఎందుకు నువ్వు ఏమనుకుంటున్నావు, నాలంటోని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేసి బతికి బట్ట కడదామనే అన్నాడు. అక్కడికక్కడే ప్రాణము విడిచాడు. అందుకే జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం. దేవుడితో కాదు ఆటలు, దేవుడితో నన్ను ఆడుకో. దేవుడితో గనక ఆటలు ఆడితే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం దేవునికి ఏదైనా మీకు అర్థం కావడానికి చెప్తున్నా, మనం ముందుగా నిర్ణయించుకుంటాం. అదే క్రమంలో ఈ ప్రాణ, ఆత్మ, శరీరాన్ని దేవుని వాక్యం ఏం కోరుకుంటుందంటే, నువ్వు చాలా ఇచ్చావు దేవునికి, ఇప్పటికే చాలా ఇచ్చావు, ఇంకా ఇవ్వగలవు. అయితే దేవునికి ఏం కావాలి? నీ ప్రాణాత్మ శరీరం సజీవ యాగముగా దేవునికి సమర్పణ కావాలి. ఇలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. దేవుని నీ నుంచి కోరుకున్నది ఏంటి అంటే, సజీవ యాగంగా నిన్ను నీవే ఆయనకి సమర్పించుకొని బతకటం. ఇది దేవునికి అనుకూలమైన యుక్తమైన సేవ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇది యుక్తమైన సేవ అని బైబిల్ అంటుంది. కాబట్టి మనం సమర్పణ కలిగిన వారిగా బతకాలి. మనం సమర్పణ కలిగిన వారిగా బతికితే మరి మనకేంటి ఒరిగొచ్చేది ఏంటి? ఆ విషయాలు నేను మీకు చెప్తాను. కొంతమంది బంగారం వేసుకోకుండా కొంతకాలమేమో బంగారం వేసుకుంటారు. దేవుడు వాళ్ళతో మాట్లాడి కాస్త విరక్తి పుట్టిన తర్వాత, లేకపోతే బోరు కొట్టిన తర్వాత, వాళ్ళకొక దేవుని యొక్క ఆత్మ వారిని కదిలించిన తర్వాత, ఇక నుంచి నేను ఈ బంగారాన్ని వేసుకోను, ఏమీ లేకుండానే ఉంటానని కొంతమంది ఏం చేస్తారు? సమర్పించుకుంటారు. కొంతమంది సమర్పణలో నిలబడతారు. కొంతమంది ఇక తీసేసిన దగ్గర నుంచి అంటే, ఏంటి నీ మొహం ఏంటంటే బోసిపోయింది, చూడలేకపోతున్నావు, భర్త లేని దానిలాగా ఉంటున్నావు, నువ్వు అట్లా ఉంటున్నావు ఇట్లా ఉంటున్నావు అనేసరికి ఆ మాటలన్నిటికీ చెల్లించిపోయి మరలా తీర్మానం మార్చుకుని సమర్పణ మార్చుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? వెనక్కి వెళ్ళిపోద్ది. అంటే వేసిన కానుక మళ్ళీ వెనక్కి తీసుకునే ధైర్యం మనలో ఉండదేమో కానీ, చాలా సమర్పణ దేవునికి చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అనుభవాలు మన జీవితంలో బోలెడు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ముందు దినాల్లో మీకు ఇవన్నీ గుర్తు చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే మరిచిపోయిన వాటన్నింటినీ రిమైండ్ చేస్తూ ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. ప్రతి వర్తమానం తర్వాత కూడా మనం దేవునికి ఏం చేస్తాం చెప్పండి? ఒక తీర్మానం, ఒక సమర్పణ. ప్రభువా ఇది మొదలుకొని సమర్పణలో నిలబడాలి. ఇప్పుడు వివాహం ద్వారా మీకు సహోదరులకి నీ జీవిత భాగస్వామి భారీగా ఉండటానికి సమర్పింపబడింది, సమర్పించుకుంది ఆ అమ్మాయి కూడా. పెళ్లి చూపులు చూస్తారు కదా, అప్పుడు నీకు భర్తగా ఉండటానికి అమ్మాయి ఏం చేసింది? నేను ఈయనకి భారీగా ఉండాలి అని ఆ అమ్మాయి, లేకపోతే ఆ అమ్మాయికి నువ్వు భర్తగా ఉంటానని నువ్వు ఇద్దరు సమర్పించుకుంటే కదా అక్కడ ఏం జరిగిద్ది? వివాహం ద్వారా ఐక్యపరచబడతారు. అవునా? అంటే ఈయనకే భార్య అయి ఉందివా అని అడుగుతాడు పాస్టర్ గారు. మరి ఈయనకి గాక అంటదా? ఏంటి ప్రశ్న? ఇష్టపడే కదా చేసుకుంటున్నాం. కొంతమంది ఉంటారు ఎట్లాంటి ఎటకారం వాళ్ళు. ఆయన అంటాడు, ఈయనకే భారీగా ఉంటావా? అవును, ఈయనకే భారీగా ఉంటా. ఈయన అడుగుతారు, అయ్యా ఈమెకే భర్తగా మరి ఇద్దరు ముగ్గురికి ఉంటారా అని ఎటకారం. అవి కూడా అంటాం మామూలుగా ఉంటారు. ఎట్లాంటి టెంగరోళ్ళు కొంతమంది ఎవరో ఉంటారు. అదొక తీర్మానం, దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ఒక ప్రమాణం. అంటే ఇక బ్రతుకు దినములన్నిట ఈయనకే భారీగా ఉండటానికి సమర్పించుకుని తన ఇంటిని దాటేసి మరో ఇంటికి వస్తుంది. సమర్పణలో నిలబడినంత కాలం. కొంతమంది చూడండి, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారు. కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ కూడా ముసలావిడ ఆయనకి ఏం చేస్తుంది? వండి పెట్టిద్ది, పరిచర్య చేసిద్ది. కొంతమంది అయితే మంచంలోనే ఉంటారు, ఆయనకి స్నానం చేయించిద్ది. పిల్లలు చూడరు. ఆయన ఏం చేస్తాడంటే ఏమో కొండి పెడతాడు, ఉతికి పెడతాడు. అబ్బా, వృద్ధాప్యంలో వీళ్ళ మధ్య ఎంత ప్రేమ, వీళ్ళ సమర్పణ ఎంత గొప్పది. తాత ఎన్ని సంవత్సరాలు అన్నామనుకోండి, 50 ఏళ్ళు అంటాడు. 50 ఏళ్ళు? పెళ్ళయి 60 ఏళ్ళు, కొంతమంది 70 ఏళ్ళు కూడా ఉంటారు. అన్యోన్యంగా. అందుకనే భారీగా ఉండటానికి సమర్పించుకున్న ఆమె అతని జీవితంలోకి వచ్చిన తర్వాత, భర్తగా ఉండటానికి సమర్పించుకున్న ఆయన ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాత మార్పు ఉంటుందా? ఉండదా? ఉండదా? అట్లాగే ఈ ప్రాణాత్మ దేహాన్ని కూడా ఇది దేవునికి అని సమర్పించిన తర్వాత కూడా దానికి చాలా వాల్యూ పెరుగుతుంది. వివాహం అయిన తర్వాత అమ్మాయికి ఏం పెరిగిద్ది? మీకేం పెరుగుతున్నాయి? కొంతమందికి ఎగస్ట్రాలు పెరుగుతాయి, అవునా? హెచ్చులు పెరుగుతాయి మన వాళ్ళకి. వివాహం కాకముందు వేరు వాల్యూ పెరుగుతుంది. చెప్పాను కదా, కానుక అంటే నీ జేబులో ఉన్నంత వరకు ఉన్న వాల్యూ, అది 100 కావచ్చు, 10 కావచ్చు, రూపాయి కావచ్చు.
సమర్పించిన తర్వాత అది దేవునిది కాబట్టి దాని వాల్యూ మారిపోతుంది. వివాహం ద్వారా ఒకరినొకరు భర్తగా ఉండటానికి సమర్పించుకున్నాడు, అతనికి భార్యగా ఉండటానికి సమర్పించుకుంది. చాలా మార్పులు మనం చూస్తాం అక్కడ. చాలా కాలం పాటు ఈ సమర్పణలో వాళ్ళు కొనసాగారు అనుకోండి, ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు భర్తగానే ఉంటాను నీకు అని సమర్పించుకున్న ఆయన ఆ ఊర్లో ఒక అకౌంటు, ఇంకో ఊర్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు అనుకోండి. తెలుసుగా అకౌంట్ అంటే, మీకు తెలుసుగా, నేను అటు చెబుతున్నా మీకు అర్థం కావడానికి. ఆ దరిద్రవంత నేను ఆడ చెప్పండి. మామూలుగా అయితే బ్యాంక్ అకౌంట్లు 4-3 ఉంటాయి మనకి. ఫ్యామిలీలో ఒక అకౌంట్ ఉండాలి, జాయింట్ అకౌంట్ అంటారు దాన్ని, తెలుసు కదా. పర్సనల్ అకౌంట్లు వేరు, జాయింట్ అకౌంట్, బిజినెస్ అకౌంట్లు వేరు. కొన్నిసార్లు మన సహోదరులకి కాస్త భక్తి ఎక్కువైంది అనుకోండి, ఉత్సాహం ఎక్కువైతే బిజినెస్ అకౌంట్లు కొన్ని, పర్సనల్ అకౌంట్లు కొన్ని ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేయకుండా మీరే జాగ్రత్త పడాలి. అర్థమవుతుందా? సమర్పణలో నుంచి తొలగిపోయాడు అనుకోండి భర్త, కుటుంబం ఏమైపోతుంది? భార్య సమర్పణలో నుంచి బయటికి వెళ్తే చాలా జరగరాని కార్యాలు ఆడ జరుగుతాయి. అదే క్రమంలో, అర్థమైందిగా మీకు ఇప్పుడు ఇదే, అదే క్రమంలో దేవునికని సమర్పించుకున్న తర్వాత ఈ జీవితం, పాటలు పాడేటప్పుడు సమర్పణ గురించి ఎట్ట పాడతారు మీరు? 4 పాటలు వదలండి సమర్పణ గురించి. అంతే, సమర్పణ గురించి పాడమంటే అసలు లీనమైపోయి పాడతారు, కానీ మనలో ఏముండదు. భక్తులు పాడుతూ ఉంటారు, నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమా భాగములియా. వారం వారం పాడతాడు ఈ పాట, ఎందుకంటే ఈట్లేదంట సంఘం, అది ఆయన బాధ. అర్థమైందా? రోజు ఉంటుంది ఆ పాట. వెనుదేస్తావేంటి అని చెప్పలేక, ఆయన డైరెక్ట్గా అడగలేక, కొంతమంది పాటల ద్వారా ఒక విషయాన్ని తెలియపరుస్తాడు, కొంతమంది పాటల ద్వారా ఒక ఉపదేశాన్ని తెలియపరుస్తూ ఉంటారు. కొంతమంది ఈ జానపద గీతాలు, కొన్ని విప్లవ గీతాలు ఉంటాయి, పాటలో తెలియపరుస్తారు వాళ్ళు వాళ్ళ విధానాన్ని. కొంతమంది కవులు తమ కవిత్వం ద్వారా తెలియపరుస్తాడు. పాస్టర్ గారు చెప్పి ఎంత చెప్పినా స్పందన లేదంట, మళ్ళా పాడుతున్నాడు, నీ ధనము నీ ఘనము. నేనైతే అందుకోసం పాటలా నేను ఎప్పుడు పాడలేదు కూడా, మీకు ఎప్పుడు చెప్పలేదు కూడా. నీ ధనము నీ ఘనము ఎవరిదంట? చాలా చక్కగా ఉంటుంది ఆ పాట, ప్రభు యేసుదే. మరి ఎందుకు నువ్వు వెనక తీస్తావు? ఇంకొక పాట ఉంటుంది, ఓల్డ్ పాట, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ ఏంటంట? సమర్పణ చెయ్యి ప్రభువునకు నీ దేహము నీ ధనము నీ సమయం. సమయాన్ని కూడా ఏం చేయాలి? సమర్పించాలి. ఆదివారం మందిరానికని బయలుదేరాడు, ఎటుపోయాడు తెలియదు. బయలుదేరింది ఏడకి? అందరికి ఏం చెప్పాడు ఇంట్లో? అరే అయ్యగారు ఇంకా మందిరానికి రాలేదా మా వాడు అని ఫోన్ చేస్తారు. రాలేదయ్యా. మరి ఎటు పోయినట్టు? చెప్పిందేమో మందిరానికని, పోయిందేమో ఏడకు పోయాడు మనకు తెలియదు. చెబితే కదా తెలిసేది. మందిరానికని ఒక సమయాన్ని నువ్వు సమర్పించినప్పుడు ఆ సమయంలో ఎక్కడ కనపడాలి? కొంతమంది అడుగుతూ ఉంటారు, ఒరేయ్ ఈరోజు ఆదివారం కదా, మొన్నటిదాకా ఏం చెప్పావు? మా అయ్యగారు మందిరం ఒక్క వారం కూడా వెళ్ళని చెప్పాక మరి ఏంది పెళ్ళిలో కనపడ్డావు పనికి మాలినోడా? పెళ్ళికి రావచ్చు ఆదివారం ఈరోజు అని ఎవడన్నా మిమ్మల్ని అడిగాడు అనుకోండి, షేమ్గా ఫీల్ అవుతారా? ఒక వారం వెళ్ళే అవసరమైతే మా అయ్యగారు లైవ్లో పెడతారా చూసుకుంటూ అంటారా? ఎలా ఫీల్ అవుతారు మీరు? మీరేమో ముందు వారంలో గొప్ప చెప్పారు, మేము వారం వారం ఎరగ తీసుకుంటూ వెళ్తాం, మేము 8 గంటల 50 నిమిషాలకిలే
వస్తా. సమర్పించా. నేను చెప్పిందా మీరు చెప్పిందా? నేను మీ మంచి కోరి 7 నుంచి 10 దాకా పెడతానయ్యా, ఊర్లో వెళ్ళే వాళ్ళు ఊర్లో వెళ్ళండి అయ్యా అని చెప్పా. చెలక్కి చెప్పినట్టు చెప్పా. ఎనలా మీరేమన్నారు? 8:50 కల్లా ఇక్కడ ఉంటామన్నారు. ప్రభువే చూసుకుంటాడు, నాకెందుకు. నేను మధ్య మధ్యలో మీకు చెప్తా ఉన్నా. ఏమని చెప్తున్నా చెప్పండి. ప్రభువుకి సమర్పించారా లేకపోతే ఇంకెవరికైనా సమర్పించారా? ఇంట్లో మీ ఆవిడకి కాసేపు, పక్కింటి వాళ్ళకి కాసేపు, ఇంకెతరులకు కాసేపు, అవన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నావా? దేవుని మందిరానికని సమర్పింపబడిన సమయంలో అక్కడే గడపాలి. ఇప్పుడు మీ ఆవిడ పుట్టినరోజు అనుకో తమ్ముడు, జాబ్కి వెళ్ళి అమ్మాయి ముందలే చెప్పిద్ది, ఈరోజు పెందలకాడ రండి అని. తప్పకుండా వస్తా, రోజు కంటే గంట ముందలు వస్తా అంటాడు తమ్ముడు. అమ్మాయి ఆశతో ఎదురు చూసిద్దా చూడదా? ఈ టైం ఆయన నా కోసమే స్పెండ్ చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. సమర్పించిన టైంని ఇంకెక్కడన్నా ఆఫీస్లోనో, మన సహోదరుడు దిలీప్ ఉన్నాడు కదా, దిలీప్ ఏమడబడి పోయాడు అనుకో, ఇక వచ్చిన తర్వాత ఎట్లుంటుంది? అర్థం కావడానికి చెబుతున్నా, మిమ్మల్ని ఏదో కించిపరచాలని కాదులే, కానీ ఎట్లుంటుంది? ఏం మరి ఇక అమ్మాయి మనస్తత్వం. ఆ టైంలో ఆమెకేం ప్రేరణ, ఎవరు ప్రేరేపిస్తే, ఇప్పుడు వాడు ప్రేరేపించాడు అనుకోండి, అట్లా ప్రవర్తించింది. దేవుడు ఏమైనా ప్రేరేపిస్తే క్షమించింది, సరేలే అని. అర్థమవుతుందా? పరిస్థితులు చాలా మారతాయి. అంటే నీ భార్యతో కుటుంబంతో గడపాల్సిన సమయం కూడా నువ్వు గడపకుండా ఎక్కడెక్కడో ఊర్ల మీద పడి తిరుగుతా వస్తే ఊరుకుంటుందా భార్య? ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సిన టైము దేనికి ఇచ్చినా దేనికి మాత్రం ఎత్తావు టైం. 3 పూట్ల, పావు గంట, అరగంట దేనికి మాత్రం రైతురంతా ఎత్తావు నిద్రకి. కానీ దేవునికంటూ ఒక సమయాన్ని ఎప్పుడన్నా సమర్పించుకున్నావా? నిద్రకు మాత్రం పళ్ళింది తిని రేత్రి చక్కగా గంటల తరబడి రాత్రంతా ఎవరికి సమర్పించాడు? నిద్రపోవటానికి. నెలలో ఒకసారి అడుగుతున్నా మిమ్మల్ని, ఏమని? వచ్చారా? సమర్పించుకున్న వాళ్ళు వస్తారు. ఈరోజు మందిరం తరపున మనందరి క్షేమం కోసం ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. సమర్పించుకున్న వాళ్ళు ఈ సమయం దేవుని, ఈ రాత్రి అంతా దేవునితో గడపాలి, యాకోబులాగా దేవునితో పోరాడాలి, పెనుగులాడాలి అనుకునే వాళ్ళు సమర్పించుకొని వస్తారు. యాకోబు ఆ సమయాన్ని, ఈ రాత్రి నేను దేవునితో గడపాలి, దేవుడు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను బయటికి రానని శపథం పూని ప్రార్థనా గదిలో ఆ అనుభవంలోకి వెళ్ళాడు. అప్పుడు దేవునితో గడపాలన్నా కానీ సమయాన్ని సమర్పించుకోవాలి. దేవునితో గడపాలంటే ఈ ప్రాణాత్మ దేహాన్ని కూడా దేవునికి సమర్పించాలి. సమర్పించి మనం వెనక్కి తీసుకుంటూ ఉంటాం. అందుకే నేను అంటున్నా, కానుకేసి వెనక్కి తీసుకుంటే అది ఎంత దరిద్రమో, దౌర్భాగ్యమో, సమర్పించుకుని వెనక్కి వెళ్ళిపోవటం కూడా అంతే దౌర్భాగ్యం. కొంతమంది సేవకి సమర్పించుకుంటారు. ఇక నా బతుకంతా చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, ఏమంటుంట? ఏంటి సార్ మళ్ళీ పాడండి అంటారు కదా. చావైన బ్రతుకైనా, నేను విన్నది కరెక్టేనా? కరెక్టే అంటాడు. ఏదైనా సమస్య రాగానే పేతురు ఏం చేశాడు చెప్పండి? మరణం ఫస్ట్ నన్ను టచ్ చేయాలి, తర్వాత నిన్ను టచ్ చేయాలి. అసలు మరణం తప్ప మనల్ని ఏది అన్నాడా? యేసు ప్రభువుని తీసుకెళ్తుంటే సందుల్లో గొంతుల్లో ఉండి నెత్తి మీద ముసుకేసుకుని దూరం నుండి బాధపడుతూ చేసిన తీర్మానాలన్నీ గుర్తొచ్చి ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ యేసుని వెంబడించాడు. మాట ఇచ్చినంత తేలిక కాదు. మాట మీద ఒకవాడు అంటాడు, నేనేమన్నా దేవుణ్ణా మాట మీద నిలబడ్డాను, మరి ఎందుకు ఇచ్చావురా, నువ్వు దేవుడు కాదు ఎందుకు ఇచ్చావు? తెలివిగా సమాధానం చెబుతారు తప్పించుకోవడానికి. కాబట్టి మనం ప్రమాణం చేసినప్పుడు, ఏదైనా సమర్పించుకున్నప్పుడు దానిలో మనం నిలబడాలి. నువ్వు దేవుని సన్నిధిలో సమర్పణలో నిలబడకపోతే, ఇప్పుడు నీకు భారీగా సమర్పించుకున్న అమ్మాయి కూడా సమర్పణలో నిలబడకుండా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకో,
అప్పుడు మన బ్రదర్స్ బాధలు ఎట్టుంటాయి? చెబుతాను అలాగ ఒక వారం ఎటన్నా బొండమ్మ అని, మీ ఇంటికి బండి లేవారం ఏందో చూద్దామని. రోజు వండి పెడతంటే ఏం తెలీదు, ఉతికి పెడతంటే చేసి పెడతంటే మీకు అసలు పొయ్యలు గీయటం వచ్చాయా మీకు? గ్యాస్ అదొకటే వచ్చా? అందుకనేలే వాళ్ళు లేకుండా బ్రతకని బ్రతుకుతారేమోనని దేవుడు నేర్పిలే మీకు. అవి నేర్చుకుంటే ఆన్లైన్ ఎందుకు పట్టించుకుంటారు? అట్లా మరి భర్త కూడా సమర్పణ నుంచి బయటికి పోయాడు అనుకో, మీకు అప్పుడు తెలిసిరాదా? మీరు ఎట్టయినా బతికేస్తారా? లేకపోతే ఆయన ఉండాల్సిన పని ఏంది? మాకు అన్నీ వచ్చు అంటారా? సంపాదించి ఆయన ఉండాలి కదా, తెచ్చిపెట్టి ఆయన ఉండాలి కదా, ప్రేమ చూపించే ఆయన, ఓదార్చేవా ఆయన, ఆదరించేవా ఆయన ఉండాలి కదా. అందుకే మీరు కూడా ఒక వారం ఎటో కట్టుకోండి. దూరంగా ఉంటే కొన్నిసార్లు ఏమవుతాయి, దగ్గరుండి ఎగిరి పడతా ఉంటారు, అదిరి పడతా ఉంటారు. ఇటన్నా అడ్డం పడిపోయారు అనుకో, అంతే, ఇక వారం దాకా వాళ్ళకి మైండ్ పని చేయదు ఇంకా. కాబట్టి సమర్పణలో నుంచి మనం బయటికి వెళ్ళిపోతే ఆ తారతమ్యం అనేది మనకు వెంటనే తెలిసిపోద్ది. ఆ వెలితి దేవునికని మనం సమర్పించుకుని, బాప్తీసం ద్వారా నువ్వేం సమర్పించుకున్నావు? అయ్యా ఒకప్పుడు లోకంలో ఈ జీవితం, ఈ దేహం లోకంలో బతికింది, ఈ జీవితం అంతా నీకే, నా బతుకంతా నీకే అని ఎన్ని తీర్మానాలు చేస్తాము. దేవుడి దగ్గరికి వచ్చామో ఈ బతుకంతా నీదే అంటాడు. అలా ఆవిడ దగ్గరికి అంటాడు అసలు ఈ జీవితమే నీ కోసం అంటాడు. ఏది కరెక్ట్ తమ్ముడు? దేవుడి దగ్గరికి వచ్చి ఈ జీవితం అంతా నీదే అని దేవుడి దగ్గర అంటున్నావు. భార్యతో ఏమంటున్నావు? అసలు నేను పుట్టిందే, అసలు నిన్ను చేసుకుందే నా కోసం. ఇట్లా చెప్పాడు అనుకోండి, ఏది కరెక్ట్ తమ్ముడు దిలీప్? తెలీదా? ఆలోచించాలి, ఎట్లాంటివి ఆలోచించాలి. అంటే ఎవరి దగ్గర చెప్పాల్సిన మాటలు వాళ్ళ దగ్గర చెబుతాం మనం. దేవుడి దగ్గర చెప్పే దేవుడు అంటే దేవునికి కైసరవకు అన్నట్టు, దేవుడి దగ్గర చెప్పే మానవులు దేవుడికి, ఇంట్లో చెప్పేయి అట్లా చెప్తా ఉంటాం. దేవునికంటూ ఒకటి సమర్పించిన తర్వాత వెనక్కి తిరిగి మనలా తీసుకోకూడదు. ఎప్పుడైనా సమర్పించారా మీ జీవితాలు? బాప్తిస్మం ద్వారా మనం ఏం చేయబడ్డాం? ఒక సమర్పణలోకి వచ్చాం. ఇది ప్రభువుకు అనుకూలంగా బతుకుతాం, విశ్వాసిగా బతుకుతా, ప్రత్యేకంగా బతుకుతా, ఇతరులకి మాదిరికరంగా బతుకుతా అనే ఓ సమర్పణలోకి వచ్చినట్టు లెక్క. చాలాసార్లు మన సమర్పణ ఏం చేస్తామంట? మర్చిపోతాం. బైబిల్ గ్రంథంలో పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఒకడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయాడన్న విషయాలు బైబిల్లో ఉంటాయి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక అనుకుంటా, చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1:9. ఇవి ఎవనికి లేకపోవునో తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును ఆగును. ఏమవుతాడంట? ఏం మర్చిపోయాడు? బాప్తిస్మం తీసుకున్న వ్యక్తిని, నేను విశ్వాసిని, నేను సమర్పణలో ఉన్నవాడిని, దేవునికి అనుకూలంగా బతకాల్సిన వాడిని అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోయాడు. కొన్నిసార్లు పెళ్ళైన సంగతే మర్చిపోతారు. పిల్లలు పుట్టినోళ్ళు పిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోతారు. ఈరోజు చాలామంది రక్షింపబడ్డామన్న సంగతి మర్చిపోయారు. అందుకనే సమర్పణ చతికిలబడిపోయింది చాలామంది జీవితాల్లో. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి ఈరోజు? దేవుడిచ్చిందే దేవునికి ఏమంటున్నాడు? ఈ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం.
6:19 త్వరగా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. కాబట్టి ఈ దేహం ఎవరిచ్చారయ్యా నీకు? దేవుడు. దేవుని వలన అనుగ్రహింపబడింది. దేవుడు ఇచ్చిన దాన్ని మళ్ళా ఏం చేస్తాడు? నాకు ఇస్తావా అని అడుగుతాడు. అబ్రహాముని అడిగాడు, నేను నీ కుమారుని ఇచ్చాను కదా, ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకి. మనం పాడుకుంటాం, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అయిపడా కోరలేదు దేవుడు అనే పాట మనం పాడుకుంటాం. ఎడబాడలేదులే, మీకు తెలియదు అనుకుంటా. బాగుంటుంది. మనకిష్టమైన దాన్ని కోరుకుంటాం. నీ దేహం అంటే నీకు ఎంత ఇష్టం? పిచ్చి. నువ్వంటే నీకు పిచ్చి, అవునా? మీ ఆవిడంటే సగభాగం కదా, ఇంకా పిచ్చి, అవునా కదా? దేవుడు అనుగ్రహించిన ఈ దేహం విషయంలో మనం ఎంతో ఇష్టపడి తల నుండి అరిపాదాల వరకు ఎంత ఖర్చు పెడతాం? చూడండి, ఈ జుట్టు చూడండి ఎంత ఖర్చు పెడతాం, ఈ బాడీకి వస్త్రాలకి ఎంత ఖర్చు పెడతాం, పౌడరు, ఆయింట్మెంట్లు, క్రీములు, అది ఇది, సబ్బులు, షాంపూలు, ఎంత ఖర్చు పెడతామో. దేవుడు అంటాడు, నీకు ఇష్టమైనది ఏదో అదే అడుగుతాడు దేవుడు. ఇష్టపడిన దాన్ని అది వేరే వాళ్ళు అడిగితేనే మనం ఏమో, దేవుడు అడుగుతామా? అన్నిట్లో మీకు ఇష్టమైంది ఏది అని ఫస్ట్ దేవుడు అడుగుతాడు. మనమేమో సంగతి తెలియక ఇష్టమైంది చెబుతాం, నాకు ఇచ్చేసేయి అంటాడు దేవుడు. తర్వాత సెకండ్ స్టెప్, మీకు ఇష్టమైంది ఏది చెప్పండి. మీరు మనసులో అట్టు అనుకోండి, వద్దులే నాయన ఇప్పుడేగా చెప్పావు, మళ్ళీ అది అడిగాడంటే మళ్ళీ కొంపలు తిప్పలు వస్తాయి అంటారా? మీకు ఇష్టమైంది ఏది మనసులో అనుకోండి. అట్లా అది కావాలి దేవుడికి. అబ్రహాము ఇవ్వటానికి వెనుతీయలేదు గనుక అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలు లేనప్పుడు నువ్వే బిడ్డనిచ్చావు. ఈ బిడ్డని నీకు ఇవ్వడానికి నాకేం ఇబ్బంది ఏం కాదు, ఇచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు ఎలాంటి గొప్పోడువో, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు తెలుసు. అబ్రహాము నమ్మాడంట, నా కొడుకును కాల్చేసిన బూడిదలో నుండి, బూడిద దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే నా కొడుకు నాకి అని అడిగితే అంటే దేవుడు మళ్ళీ ఇచ్చేవాడు అంట. అలాంటి విశ్వాసంతో కట్టెల మీద పడుకోబెట్టాడంట అబ్రహాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు కానుకిస్తారు, పోతే పోయిందిలే, ప్రతిరోజు వాక్యంలో తెగ చంపేస్తున్నాడు, అసలు వదిలించుకుంటే పోద్ది అనుకుని ఇస్తావా, లేకపోతే ప్రతిఫలం ఆశించి ఇస్తావా? మీరంతా బిజినెస్ మైండ్ కదా, మీరంతా వ్యాపారస్తులు దేవుడి దగ్గర. దేవునికి మీకు కొన్ని డీలింగ్స్ ఉంటాయి. ప్రభా 100 ఇచ్చాను పోయిన వారం, ఏంది అసలు ఈ వారం అసలు ఏమీ లేవు అంటే 100 ఇస్తే దేవుడు ఇంకా ఏదో ఎక్కువ మనకే ఇస్తాడని నమ్మకం, అవునా? 1000 ఇస్తే బిజినెస్ బాగుంటుంది. ప్రభు అంటాడు, ఈ ప్రాణ ఆత్మ దేహాన్ని ఆయనకిస్తే ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది ప్రభు నా దగ్గర ఏమీ లేదు. ఏముంది? నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరం నాకు సమర్పించాయి. ఇప్పటి నుంచైనా నాకు ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది, అనుకూలమైనది. కాబట్టి సజీవ యాగంగా అంటే బతికుండగానే ఈ శరీరాన్ని మనం దేవునికి ఇవ్వగలగాలి. ఈ దేహముతో దేవుణ్ణి మహింపరచగలగాలి. అందుకే నోరు తెరిచి పాడండి నాయనా అంటే ప్లాస్టర్ ఏమన్నా వేసానా? నోట్లో గొడ్డబెట్టి చేతులు కట్టి మిమ్మల్ని చప్పట్లు కొట్టేయకుండా మందిరాల్లో అట్లా ఉంటున్నారు మీరు. వాడిని కిడ్నాప్ చేసిన వాడిని ఏం చేస్తారు? నోట్లో గొడ్డబెట్టి చేతులు కట్టేసి కూర్చోబెడితే ఎట్లుంటుందో మీరు ప్రార్థన చేస్తే కూడా అసలు ఏం అర్థం కావట్లా.
మీరు పాటలు పాడుతున్న కొన్నిసార్లు ఏమి శక్తి కొలది దేవుడు మనకిచ్చిన ఈ ప్రాణాత్మ దేహంలో నీ శక్తి కొలది స్వరమెత్తి మనం పాడుతుంటే రేకులు ఏమవ్వాలి, ఒక రేకు ఏరి కింద పడాలా, అట్టుండాలి. ప్రభు చిత్తం మీద కొత్త రేకులు వేసుకుందాం, ఏముంది, అట్లా పరవశిస్తా దేవుని సన్నిధిలో. కిరణాన్ని ఉన్నాడులే మనకి, అది ఎంత హై పిచ్ పాటైనా కంప్రెస్ చేస్తాడు. ఆయన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది లోపల, అది ఎంత హై పిచ్ పాటైనా బాగా కంప్రెస్ చేసి స్వరానికి మాత్రం నొప్పి తగలకుండా పాడతాడు. మీరు అట్లాంటి వాళ్ళు కాకూడదు అనుకుంటున్నా నేను. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఎట చెబుతున్నా మీకు, పాడేటప్పుడు నేను ఎట పాడుతున్నా, దేవుడు మనకిచ్చిన స్వరముతో, దేవుడు మనకిచ్చిన తంతులు, 10 తంతులు. ఏంటి తంతులు అంటే ఆ తంతులు కాదు, 10 తంతుల సితారా దేవుడు మనకిచ్చిన చేతులతో చక్కగా చప్పట్లు కొడుతూ వాయిద్యాలతో. ఇంకో ప్రార్థన, డ్రమ్ము కావాలి, కాంగో కావాలి. మళ్ళీ మన వాళ్ళకి ప్యాడ్ ఉంది, తబలా ఉంది, కీబోర్డ్ ఉంది. ప్రయోజనం ఏముంది, ఇంట్లో ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటితో పాటు మనకు డ్రమ్ము, పెందలకాడ వస్తానంటే చెప్పు కొంట, లేతరాని కాంగో కొడతావుగా, 8 గంటల 45 నిమిషాలకు వస్తానంటే చెప్పు, నీకోసం కొంట, మీ ఆయన కోసం డ్రమ్ము కొంట, మా నక్కోళ్ళు ఎవరైనా కంజరి కొట్టుంటే వాళ్ళ కోసం కంజరి కొంట. వీళ్ళందరూ ఎందుకు ఖర్చు పెట్టుకుంటాను అంటానంటే, మీరందరూ పెందలగాడు వచ్చి చక్కగా వెల్ ప్రిపేర్డ్గా శనివారమే పలానా పాటలు దేవుని స్తుతించాలి, ఆరాధన గీతాలతో మీరు సిద్ధపడి దేవుని సన్నిధికి వస్తే మనం అట్లా సమర్పణ దేవుని కోసం అట్లా మీరు వస్తానంటే చెప్పండి. వచ్చింది నేను కొన్న తర్వాత కానీ మీరు రాలేదంటే దానికి మీరే బాధ్యులు, దాని మీద రాత్రి మీ సామానికి మీరే బాధ్యులని. ఇక మాకు సంబంధం లేదు అది, మీరు టైంకి రాకపోతే. కాబట్టి ఇలా ప్రత్యేకంగా మన దేహముతో దేవుడిని ఏం చేయాలి, స్వరముతో. దేవుడు మనకిచ్చిన వరాలు, దేవుడు మనకిచ్చిన తలాంతులు. కొంతమంది పాడగలుగుతారు, కొంతమంది ప్రార్థించగలుగుతారు, కొంతమంది వాయిద్యాలు కొట్టగలుగుతారు, ఇట్లా కొంతమంది ఎదుగు ఇట్లా కెమెరా తీయటం, కొంతమంది పరిచర్య చేయటం. ఏ విధము చేతనైనా మీరు ఏ పని చేసినా సరే సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని కోరిక ఏంటంటే మన ఈ ప్రాణాత్మ దేహాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం నుండి చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తము పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు బడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతినికి దాసులుగా అప్పగించండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటారు. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం కాస్త మనసు పెట్టి అర్థం చేసుకుంటే, పూర్వ దినాల్లో ఇదే ప్రాణాత్మ దేహాన్ని లోకానికి అప్పగించాం, దాసులమైపోయాం. దేనికైతే అప్పగించుకుంటామో దానికి దాసులం అవుతాం. లోకములో ఉన్న ఆశలకి కోరికలకి దాసులుగా ఉన్న మనల్ని దేవుడు తన స్వరక్తాన్ని చిందించి భూమి ఆకాశానికి మధ్యలో సిలువ మీద ఆయన వేలాడాడు. ఎందుకని? ఆయనకి నువ్వు దాసుడుగా మార్చబడటానికి.
దేవుని వాక్యం ఏమంటుందంటే బతిమాలుతుంది, ఇప్పుడైనా మీ ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి సమర్పించుకొని బతకండి. ఇంకెంతకాలం లోకానికి సంబంధించిగా సమర్పించుకొని బతుకుతారు? ఈ ప్రాణాత్మ దేహాన్ని జీవము కలిగిన దేవుని వాక్యానికి మీరు సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని పవిత్రపరుస్తాడు, నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు అని బైబిల్ అంటుంది. మీరు దేనికి సమర్పించుకుంటారో దానికి మీరు దాసులు అవుతారు. మరి ఎంతమంది దేవునికి దాసులు అవ్వాలనుకుంటున్నారు చెప్పండి? పాపం చేసినవాడు పాపానికి దాసుడు. మరి దేవునికి సమర్పించుకున్నవాడు దేవునికి దాసుడు. సమర్పించుకున్న తర్వాత, అప్పగించుకున్న తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఏం చెప్పినా చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. అంటే దేవుడు అది కోరుకుంటున్నాడు. మనమేమో దేవునికి ఇంకేవేవో ఇవ్వాలి అని అనుకుంటాం కదా. దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే దేవుడు శ్రేష్టమైన వాడు కాబట్టి దేవునికి ఇచ్చేవి కూడా ఎలాంటి ఇవ్వాలి? శ్రేష్టమైనవి ఇవ్వాలి. వ్యక్తులను బట్టి మనం వ్యక్తులను గౌరవిస్తాం, ట్రీట్ చేస్తూ ఉంటాం. మరి దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన ఎట్లాంటివి అడుగుతాడు? ఇప్పుడు ఇదివరకేమో సైకిల్ ఉంటే చాలు ప్రభు అని అడిగారా? ఓ బండి ఉంటే చాలు అంటారా? రేపేం అడుగుతారు? అయ్యారు మాకు 4 వీలర్ కావాలి, సాల్ఫ్లై పిల్ల జల్లతో పనికి మాలిన బండి మీద ఒక్కడు కూడా సరిపోట్లా, మాకు కారు కావాలంటారు. రేపు ఆశ చచ్చిపోతా అడుగుతానే ఉంటారు. అంటే మన కోణంలో, మన ఆత్మీయ జీవితంలో లోతుకు వెళ్ళే కొద్దీ ఇంకా కొన్ని అడుగుతాం. ఆత్మ సంబంధమైన విషయాలు నేను ఇంకా ఎదగాలి, ఇంకా వేరుపారాలి, ఇంకా తెలుసుకోవాలని అడుగుతాం. దేవుడు ఇంకా మనకంటే చాలా అధికుడు కదా. ఆయన అడిగేవి కూడా ఎలా ఉంటాయి? ఒకడు అంటాడు, ఇలా ఉంది బైబిల్ గ్రంథంలో, ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? దేవుడు అంటాడు, నీ ప్రాణం నాకు కావాలి. ప్రాణం ఎవరు చెప్పండి? దేవుడిది. దేవుడు విలువైన వాటిని అడుగుతాడు. మన స్థాయి కొద్దీ మనం అడిగితే దేవుడి స్థాయి కొద్దీ దేవుడు అడుగుతాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వాక్యం. మత్తయి సువార్త 16:26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? ఇక్కడ నుంచి ప్రాముఖ్యం. ఒక మనుష్యుడు చూడండి తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రాణానికి ప్రతిగా ఏమన్నా ఇవ్వాలంటే ఏముంటుంది? విలువైంది ఏంటి? ప్రాణం. నీ దేహం ఎంత విలువైంది చెప్పండి? గుండె నమ్మకానికి పెట్టామనుకో, మామూలుగా వాల్యుబులా కాదా? కిడ్నీలు, లివరు, శరీరంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా చాలా వాల్యుబుల్ అన్నమాట. కాబట్టి దేవుడు నీ జీవితం ఆయనకు కావాలి. ఏం కావాలి? నువ్వు ఇచ్చే చిన్న చిత్తకాయ పెద్దవి కాదు. ఆయన అంటాడు, నువ్వు ఇచ్చేవి కాదురా, నాకు నువ్వు కావాలి. ఒక అమ్మాయిని ప్రేమించిన అంటాడు, నీ ఆస్తి నాకు అవసరంలా, నాకు నువ్వు కావాలి అంటాడు. చూసారా? ఎట్లాంటి బాగా అర్థమవుతాయి మనకి. దేవుడు అంటాడు, నువ్వు ఇచ్చేది ఇది కాదు, సరే ఇంతవాటికి కానుకిస్తావచ్చో, సమర్పణ దశ మగిలేమంటవచ్చు, నువ్వు నాకు కావాలి, నీ జీవితం నాకు కావాలి, నీ లైఫ్ అంతా నాకు ఇచ్చేయి. మన లైఫ్ అంతా దేవుడికి ఇస్తే దాన్ని మంచిగా చేసి ఇస్తాడా లేదా? రెట్టింపు చేసి ఇస్తాడా లేదా? దేవుడికి ఇస్తే, కానుకిస్తేనే నాకెంతో దీవింపబడుతున్నానని చెబుతున్నా జానన్న, అంతేనా? దశంభాగం ఇచ్చినప్పుడేమో బాగానే ఉంది, ఇకపోతే దాని విషయం నీకు ఎంత క్లారిటీ ఉందో, ఈ జీవితాన్ని గనక దేవునికి అప్పగిస్తే దీన్ని రెట్టింపు చేసేవాడా? ఈ దేన శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు సమర్పించుకుంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఇలా సమర్పణ కలిగి బతికిన వాళ్ళని దేవుడు ఏం చేశాడు మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే మనం చూడగలిగితే, బబులోను దేశానికి చాలామందిని
బానిసలుగా తీసుకుని వచ్చారు అక్కడికి చెరకొని. వారిలో ఎవరున్నారు? కొంతమంది యవనస్తులు. వారిలో కొంతమంది ఉన్నారు, దానియేలు, షడ్రెక్, మెషక్, అబేద్నెగోలు. వీళ్ళు ఉన్నారు, అవునా? వీళ్ళకి ఒక టెస్ట్ పెట్టారు. మిగతా యవనస్తులు అందరేమో రాజు భోజనాన్ని తినటానికి, రాజు పానం చేసే తాగటానికి ఇష్టపడ్డారు లేదా? ఈ నలుగురు మాత్రం మా దేవుని మర్యాద వేరు. ఏంటది? బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి, మా దేవుని మర్యాద వేరు అనే పదాలు బైబిల్లో కనపడతాయి. మన దేవుని మర్యాద చొప్పున వాళ్ళు, మేము ఇలాంటివి మేము తాగకూడదు. ఎందుకంటే మేము, వీళ్ళు అంటారు కదా, దీక్షలో ఉన్నాం, వ్రతంలో ఉన్నాం, నిష్ఠలో ఉన్నాం అంటారు కదా. మేము అలాంటి వాళ్ళం. మేము ఇవి తినకూడదు, మేము ఇవి తాగకూడదు. రే, రాజు చెప్పింది తినకపోతే మీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. అయినా సరే కావాలంటే వాళ్ళకి అవి పెట్టి చూడు, మాకు శాకాహారం పెట్టి చూడు, మా మొహాలు ఒకవేళ వాళ్ళకంటే తేజస్సుగా లేకపోతే అడుగని వాళ్ళు అధిపతి దగ్గర మాట్లాడుకున్నారు. ఏమో అతనికి ప్రత్యేకత అనిపించింది. అందరికంటే ఈ నలుగురు, ఈ బాలురు, అప్పటికి ఎవరు వాళ్ళు? బాలురు. ఈ నలుగురు ఇష్టపడట్ల, మంచి స్నేహితులు, దేవుని పట్ల బాల్యకాలంలోనే ఎంత రోషంగా భక్తి చేస్తున్న వాళ్ళు. వాళ్ళ భక్తిలో మనకు రోషం కనపడుతుంది. దేశము కానీ దేశం వచ్చినా సరే వాళ్ళ దేవుని మర్యాదను వాళ్ళు మర్చిపోలే. ఇప్పుడు మన భారతదేశంలో ఒక మర్యాద ఉంది. చీర కట్టుకుంటారు పురుషులు, మామూలుగా ప్యాంటు చొక్కా పంచెట్లా కట్టుకుంటూ ఉంటారు. వేరే దేశాల్లోకి వెళ్తే వాళ్ళ మర్యాదలు వేరు. పరాయి దేశంలోకి వెళ్ళి కూడా తన దేవుని మర్యాదను మర్చిపోకుండా, మేము ఇలాంటివి తినకూడదు సార్, దేవుని ఉగ్రత మా మీదకి వస్తుంది అని చెప్తున్నారు. మేము దీక్షలో ఉన్నాం. ఎన్ని రోజులు అంటారు? ఎన్ని రోజులు కాదు, బతుకు దినములు అన్నిట. ఎన్ని రోజులు? 40 రోజులు కాదా? ఆ దీక్ష కాదా మీది? మాది ఆ దీక్ష కాదు, మాది రోజుల దీక్ష కాదు, సంవత్సరాల తరబడి దీక్ష. మేము వ్రతంలో ఉన్నాం. వ్రతంలో ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలను ముట్టుకోరు, వ్రతంలో ఉన్నప్పుడు స్త్రీలు వండింది తినరు, వ్రతంలో ఉన్నప్పుడు మాంసాహారం తినరు నిష్టగా, వ్రతంలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకోరు, వ్రతంలో ఉన్నప్పుడు చన్నీళ్ళ స్నానం చెరువులోకి వెళ్ళి చేస్తారు, వ్రతంలో ఉన్నప్పుడు చాలా డిఫరెంట్గా బతుకుతారు. వీళ్ళు కూడా అట్లా బతకటానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళని వీళ్ళని పరిశీలన చేశాడు, దేవుడు కూడా పరీక్షించాడు. దేవుడు ఒక వ్యక్తికి ఓ ప్రత్యేకమైన జ్ఞానం కానీ ఒక ప్రత్యేకమైన వాడిగా వాడుకోవాలంటే మొదట ఒక టెస్ట్ ఉంటుంది. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి పంపిస్తున్నాడంటే ఆడికి మొదట ఏముంటుంది? ఏం ఎగ్జామ్ అంటారు దాన్ని? ఎంట్రన్స్ ఎగ్జామ్, అంతేనా? దాంట్లో చూసి వీడిని మా స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి వీడు పనికొస్తాడా లేదా అంటే లిమిటెడ్ సీట్లే ఉంటాయి అక్కడ. కాబట్టి ఎగ్జామ్ పెట్టి వీడు వర్తా కాదా అని, వర్తబుల్లా కాదా అని చూసుకుని జాయిన్ చేసుకుంటారు. ఈ నలుగురిని కూడా పరాయి దేశంలో దేవుడు పరీక్షించాడు, వాళ్ళ ద్వారా పరీక్షించాడు. పరీక్షించిన తర్వాత వీళ్ళు దేవుని కొరకు నిలబడే వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు, భక్తిలో వైరాగ్యం కలిగిన వాళ్ళు, తెగువ కలిగిన వాళ్ళు, వీళ్ళు నాకు తగినోళ్ళు అని దేవుడు వాళ్ళని గుర్తించి, మీరు చదవండి దానియేలు గ్రంథంలో, దేవుడు వారికి ఏమిచ్చాడు? 16వ వాక్యం, 1:16, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను. శాకాహారం తిన్నారంట. మనకేమో ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఒకప్పుడు ఎంత తయారైందంటే, ఒకప్పుడు ఆదివారానికి ఒకసారి చికెన్ తినేవాళ్ళ, ఇప్పుడు ఆదివారానికి ఒకసారి కూడా శాకాహారం. దిలీప్ అన్న రోజు
రోజున్న కోరుకుంటుంది ప్రాణం, అట్లా ఎడిక్ట్ అయిపోయాను దానికి. ఒకరోజు కోడి, ఇంకొక రోజు అది, ఇంకొక రోజు ఇది. కుక్కలను వండినా కానీ తినేటట్టు ఉన్నారు అసలు. ఆ ఎడిక్షన్ అట్టా ఉంది. వాళ్ళ దేవుని మర్యాద చొప్పున మేమిది తినకూడదు, మేమిది తాగకూడదు అని నిష్టలో ఉన్నారు వాళ్ళు. ఆ నియామకుడు కూడా ఆహారాన్ని పానాన్ని తీసేశాడు, శాకాహారాన్ని ఇచ్చాడు. ఈ నలుగుర బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును ఎప్పుడు ఇచ్చాడు? ఈ నలుగురి బాలురికి దేవుడు జ్ఞానం ఎప్పుడు ఇచ్చాడు? టెస్ట్ తర్వాత. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములకు స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత కంటిన్యూ చేయండి. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతటా నుండి శకునగాండ్ర కంటెను గారడీ విద్య గలవారందరికంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడాను. చూడండి, ఆ తరువాత దేవుడు వాళ్ళకి ఏం చేశాడంట? జ్ఞానము, వివేకము, సకల శాస్త్ర. ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు దేవుడు చెప్పండి? దేవుడు చాలామంది అక్కడ నెబుకద్నెజరు సముఖంలో చాలామంది బాలురు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, బానిసలుగా కొన్ని తీసుకొచ్చిన వాళ్ళు. కానీ 4 వ్యక్తులు మాత్రమే జల్లెడేస్తే 4 వ్యక్తులు మాత్రమే నిలవబడ్డారు. ఎందుకంటే వీళ్ళకి దేవుడు ఏం చేశాడు? జ్ఞానము, వివేకము, సకల శాస్త్ర. అంటే భక్తిలో నిష్టగా ఉన్నవాళ్ళు రేపు దేవుడు తూర్పార పడితే పొట్టులాగా ఎగిరిపోతారు. భక్తిలో నిష్టగా ఉన్నవాడు ఆడి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తన భక్తిని చూపించే సమయం వచ్చిందని దేవుడి కోసం నిలబడతాడు. దేవుణ్ణి నిరూపించే సందర్భాలు ఎప్పుడు రావు, వచ్చిన సమయంలో దాన్ని చక్కగా మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు ఎప్పుడు రావు, అరుదుగా వస్తూ ఉంటాయి, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేశారంట? వాళ్ళని ఏం చేశారు? రాజు సముఖానికి తేగానే ప్రత్యేకి వీరి వంటి వారు ఇక మిగతా వాళ్ళల్లో ఎవరు లేరు. అంటే ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఇంత నిష్టగా, ఇంత ఖచ్చితంగా, ఇంత ప్రత్యేకంగా తమ ప్రాణాత్మ దేహాడు ఇది దేవుని కొరకే మేము బతుకుతాం అని వ్రతము పూని నాజీరు చేయబడిన వాళ్ళుగా, ప్రతిష్ఠులుగా, ప్రత్యేకింపబడిన వాళ్ళుగా బ్రతకటం దేవుడు చూశాడు. ఇలాంటి వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఏమిస్తాడు? ఎలాంటి వాళ్ళకి? మనలాంటి వాళ్ళగా? ఇలాంటి వాళ్ళకి ఇస్తాడు దేవుడు. మనల్ని పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు మన భక్తిలో ఉన్న నిష్ట దేవుడు మనలో కూడా కనిపెడితే మనకు కూడా ఏమిస్తాడు? జ్ఞానం, వివేకం, సకల శాస్త్ర ప్రవీణత. ఆల్రెడీ రాజుగారి దగ్గర గారడీ విద్య కలిగిన వాళ్ళు, శకునగాండ్రు, వీళ్ళందరికంటే పైగా దేవుడు వీళ్ళని హెచ్చించినట్లుగా మొదటి అధ్యాయం మనకి తెలియపరుస్తూ ఉంది. అర్థమవుతుందండి? కాబట్టి వాళ్ళందరికంటే శ్రేష్ఠులుగా ఎంచబడ్డారంట వీళ్ళు. దేశము కాని దేశం, వాళ్ళ భాష కాదు,
కానీ వారి దేశంలో ఏ దేవుని గురించి అయితే విన్నారో, వాళ్ళ పితరులు ఏ దేవుని గురించి అయితే నేర్పారో, ఏ భక్తి అయితే నేర్పారో, పరాయి దేశంలో కూడా మర్చిపోకుండా అదే నిష్టలో, అదే వ్రతం, మేము వ్రతంలో ఉన్నాం, ఏది పడితే అది తిన్నాం. బాప్తీసం తీసుకున్నవాడు కూడా వ్రతంలో ఉన్నవాడు. విశ్వాస అంటే వ్రతంలో ఉన్నవాడు, నాజీరు చేయబడిన వాడు, ప్రభువు కోసమే ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం. మరి దేవుడు అలాంటి వాళ్ళకి, అంటే నిన్ను నువ్వు సమర్పించుకుంటే స్వచ్ఛందంగా నీకు నీవే స్వయంగా ఈ ప్రాణాత్మ దేహాన్ని సజీవ యాగంగా సమర్పించమన్నావు కదయ్యా, ఈ జీవితం నీదే అని స్వచ్ఛందంగా ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, దేవుడు నిన్ను పరిశీలించి పరిశోధించి ఎవ్వడికి లేనటువంటి జ్ఞానం దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జ్ఞానం కొద్దుగా ఉంది, ఇది కూడా అడగనవసరంలే నువ్వు. దేవుడు అలాంటి పరిస్థితులను చూసి నీకు ఇస్తాడు. సొలొమోను కూడా చూడండి, బాలుడు, రాజుని చేశారు. కానీ ఆ బాలుడైన సొలొమోను ఎంత ప్రార్థన చేశాడు, ఈ ప్రజలని పరిపాలించటానికి నా వయసు చాలదు, నా అనుభవం చాలదు, నాకు జ్ఞానం, నీతి న్యాయాలు చక్కగా చూపించి పరిపాలించే జ్ఞానం ఏమని అడిగితే జ్ఞానాన్ని, ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంట, అతని వంటి వాడు అతని ముందు తరంలో లేడు, అతని వంటి జ్ఞానవంతుడు తర్వాత తరంలో కూడా పుట్టడు అని ఒక ముద్రేసి స్టాంప్ వేసి ఇచ్చాడు. ముందు లేడు, తర్వాత లేడు. అలాంటి జ్ఞానం సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న వయసులోనే తన తండ్రి పట్ల దేవుడు చూపిన కృపని జ్ఞాపకం చేసుకున్నాడు, ఎలా ఆశీర్వదించాడు. దావీదు కూడా తన కొడుకు అట్లా నేర్పాడు. పిల్లలకి అందరికీ చెబుతాం, అందరికీ అబ్బుతాయా మంచియే, కానీ సొలొమోనుకి ఆ మాటలు బాగా అర్థమైనవి. సొలొమోను చిన్న వయసులో అద్భుతమైన ప్రార్థన చేస్తాడు అక్కడ తన బాల్యకాలంలో. నా తండ్రి పట్ల ఎంతో విశేషమైన మహాకృపను చూపించావు. అసలు ఆ ప్రార్థన, చిన్న పిల్లల ప్రార్థనలు ఈ మధ్య రీల్స్లో పెడుతున్నారు, చాలా ముచ్చటగా ఉంటాయి కదా అలా ప్రార్థనలో. సొలొమోను చేసిన ప్రార్థనకి దేవుడే కదిలిపోయి, ఇట్టంటోడికి ఉత్త జ్ఞానం ఇస్తే సరిపోదు, ఐశ్వర్యము, ఘనత, కలిమి అన్నీ వానితో పాటు ఇచ్చేసాడంట. దేవుడు ఒక వ్యక్తికి ఇట్లాంటి ప్రత్యేకతను ఇవ్వాలంటే ఆ వ్యక్తి ప్రత్యేకంగా బతికేవాడై ఉండాలి. అపోస్తుడైన పౌలు తనను తాను సమర్పించుకుని బతికాడు. అందుకనే దేవుడు అపోస్తుల్లో కూడా చాలా ప్రత్యేకించి బైబిల్లో ఎక్కువ క్రొత్త నిబంధనలో పత్రికలు రాసిందంతా ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నువ్వు ఎంత ప్రత్యేకంగా బతకటానికి తీర్మానించుకుంటావో, ఈ ప్రాణాత్మ దేహాన్ని దేవునికి సమర్పించుకుని దేవుని కొరకు పనిచేయటానికి నువ్వు ఎంత ప్రాధేయపడతావో, ప్రాకులాడతావో, దేవుడు అంతకంతకు నీకు జ్ఞానము, వివేకము, తెలివి, సకల శాస్త్ర ప్రావీణ్యత, ఇంకా నీ తోటి వారికి లేని జ్ఞానం, నీ తోటి వారికి లేని యొక్క స్థితి, నీ తోటి వారికి లేనటువంటి సామర్థ్యాలు నీకు ఇస్తాడు. నువ్వు అనుకుంటావు కదా, నా వాళ్ళందరికంటే నేను బాగుండాలి అనుకోరా మీరు? ఇట్లా అనుకుంటారా? మా వాళ్ళందరికంటే నేనే దరిద్రుడిగా బతకాలి అనుకుంటారా ఎవడన్నా? వాళ్ళందరికంటే, నా సహోదరుల్లో, నా అన్నదమ్ముల్లో, నా ఇంటి పేరటంలో, నా ఊరిలో నేను ఎలా ఉండాలి, మాదిరికరంగా బతకాలని మీకు లేదా? అలాంటప్పుడు నువ్వు ప్రభు దగ్గర భక్తి చేస్తావు. నువ్వు ఒక వ్రతం పట్టిన వాడిగా, ఒక దీక్షలో ఉన్నవాడు. చూడండి, విగ్రహారాధికులు చూడండి అండి, 40 రోజులు తినకూడదు అనుకుంటే తినరు, తాగకూడదు అనుకుంటే నువ్వు ఉపవాస ప్రార్థన ముగించే లోపే నీకు కడుపు అస్సలు ఇక ఎలకలు పరిగెత్తితే ఏదో తినాలనిపించిద్ది, ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, నీరసం వచ్చేసిద్ది, నిమ్మకాయ నీళ్ళు ఇచ్చినా అంతే ఉంటావు, మజ్జిగలో నిమ్మరసం పోసినా అంతే ఉంటావు, ఏకాగ్రత ఉండదు. నిష్ఠ, భక్తిలో నిష్ఠ, సమర్పణలో నిలబడలేకపోవటం. ఎవరైతే అలాగ బతుకుతారో దేవుడు వాళ్ళకి ఏమిస్తాడు? ప్రత్యేకమైనటువంటి తలాంతులు ఇస్తాడు. అరే సంఘానికి నేను వస్తున్నాను, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకేంటి నాకేంటంటే
వాళ్ళ భక్తి విధానం అలా ఉంది. చాలామంది బాలురు ఉన్నారు, కానీ నెబుకద్నెజరు సముఖానికి వస్తే తేలింది ఎంతమంది? నలుగురు. అందుకనే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోమంటుంది వాక్యం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు ఎదిగి పెద్దవాడైపోయిన తర్వాత కూడా వాడు పడిపోడు అని బైబిల్ చెప్తా ఉంది. బాలురు వాళ్ళు నలుగురు. బాల్య దినాల్లో వాళ్ళ పితరులు నేర్పిన దాన్ని మర్చిపోకుండా ఓ నిష్ఠ గరిష్ఠతో కూడినటువంటి భక్తి కనపరిచే సమయంలో నిలబడ్డారు. దేవుడు వాళ్ళని ప్రత్యేకిస్తూ వచ్చాడు. అంటే మీరు అనొచ్చు, ఇది దేవుని సంకల్పంలేండి కాబట్టి ఇస్తాడని. ఇది దేవుని స్క్రిప్టు, అందుకనే అట్లా, ఇదంతా దేవుని రాత అందుకనే అట్లా రాశాడు అనుకుంటారు. దేవుడు పక్షపాతిగా, దేవుడు మిగతా వాళ్ళను కూడా అలాగే చేయాలనుకుంటాడు. కానీ ఎవరైతే నిష్ఠ కలిగి, ఎవరైతే సమర్పణ కలిగి, ఎవరైతే ఇలా ప్రత్యేకంగా ప్రభువు కోసం నిలబడతారో దేవుడు వారిని పొరపాటును కూడా. దావీదుని చూడండి, ఒక మందను అప్పగించాడా? ఫస్ట్ చూశాడు, ఇటు గొర్రెలను ఎటగాస్తాడా అని. తండ్రి ద్వారా మందని ఇప్పించాడు. ఎలుగుబంటి వచ్చింది, గొర్రెని తీసుకెళ్తా, దాన్ని చంపేశాడు, గొర్రెని బతికిచ్చాడు. టెస్ట్ పాస్ అన్నాడు. రెండోసారి సింహం వచ్చింది, సింహపు నోట్లో గొర్రె పిల్లని తీసుకుని వెళ్తుంటే సింహాన్ని చంపేశాడు, గొర్రె పిల్లని కాపాడాడు. రెండో టెస్ట్ పాస్. అవునా? చాలా టెస్టులు ఉంటాయి కదా. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంకేముంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఇంకా ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటన్నిటిలో పాస్ అయిన తర్వాత గొల్యోతును మొదలుపెట్టాడు. సౌలే భయపడిపోయి దడదల్లాడిపోయి లోపల ముసుకేసుకుని కూర్చుంటే, రాజా ఎందుకు భయపడుతుంది, నేనున్నాగా అంటున్నాడు. ఒక పిల్లోడు వచ్చి, అప్పటికి దావీదు బాలుడా యవనస్తుడా? బాలుడే ఇంచుమించుగా. నిన్న ఎందుకు జీవము కలిగిన దేవుణ్ణి దూషిస్తుంటే ఎట్ట కూర్చున్నావు నువ్వు రాజువై అన్నట్టుగా మాట్లాడాడు. అయినా రోషం కేసం ఏమి లేదు ఆయనలో. రోషం కంటే ముందు పాదాల నుంచి వణుకు పడుతుంది ఆడిని చూసిన దగ్గర నుంచి. గొల్యోతుని చూసిన దగ్గర నుంచి వీళ్ళు అంటే దావీదులో పాదాల నుంచి దాకా కోపం, దైవికమైన ఆవేశం కలుగుతూ ఉంది. నువ్వు అవకాశం ఆడిని వేసేస్తాను అంటున్నాడు. ఈలోపు అనలో రే నేను ఎట్టున్నాను, నువ్వు ఎట్టుండవు, నేను ఈడిసి అవతాలేస్తాడు, వాడు సంఖ కింద కూడా రావు, నువ్వు విసిరేస్తాడు నిన్ను అంటే ఆటంకపరిచారు వాళ్ళ అన్నయ్యోళ్ళు. కానీ వెళ్ళిపోయాడు. జీవము కలిగిన దేవుని నీ దూషించుటకు సున్నతి లేదురా, నువ్వు మార్పు లేనుడు, నువ్వెంత, నీ బతుకెంత అన్నాడు. ఏట్లోకి వెళ్ళాడు, 5 రాళ్ళు తెచ్చాడు. ఫస్ట్దే సక్సెస్. మిగతా వాటితో అతనికి పని పడలా. గొలియోతు చచ్చిపోయాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అతని కత్తితో అతని తలకాయ తెంపి తేవచ్చుగా. మన వాళ్ళకి హెచ్చులు కాకపోతే తలకాయ చుట్టుపట్టుకునేట ఏరియాలోకి వచ్చాడు. అప్పుడంట దావీదు 10,000 కొలదిగాను, మన వాళ్ళు ఉంటారుగా, భజన బ్యాచ్ ఉంటారుగా, భజన బ్యాచ్ ఏమంటున్నారు, సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000. అక్కడ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరికి యుద్ధం. ఇక్కడ స్టార్ట్ అయితే సబ్జెక్ట్ మనకు అటుపోద్ది కాబట్టి అక్కడ క్లోజ్ చేస్తున్నా. దావీదు గొల్యోతు విషయంలో కూడా పాస్ అయ్యాడు. ఆ తర్వాత రాజుగా ఉండటానికి దేవుడు పోస్ట్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీడైతే ప్రజలను అప్పగిస్తే, గొర్రెలను అప్పగించిన, సింహం వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన, గొల్యాతు లాంటోడు వచ్చిన మనుషులను కాపాడాడు. రాజుగా ఉండటానికి వీడు యోగ్యుడు, నాకు ఇష్టానుసారమైన మనుష్యుడని దావీదుని. మిగతా వాళ్ళు లేరా? ఉన్నారు, రోషం లేనోళ్ళు, ప్రయోజనం లేనోళ్ళు, ప్రజల్ని కాపాడలేని పిరికితనంలో ఉన్నవాళ్ళు. దేవుడు అలాంటి వాళ్ళని కొరుకోల. కొన్నిసార్లు దేవుని ఎంపిక వేరేగా ఉంటుంది. కొన్నిసార్లు మీకు చెప్పాను, జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వాళ్ళని తృణీకరింపబడిన ఇదొక ఎంపిక. మరొక ఎంపిక ఎలా ఉంటుందంటే దేవుడు చూస్తాడు. మోషేని కూడా దేవుడు చూశాడు, గొర్రెలను అప్పగించాడు, గొర్రెల్ని కాశాడు. 40 ఏండ్లు మామగారి దగ్గర ట్రైనింగ్ ఇచ్చినట్లుగా ఇచ్చి ఇంకొక 40 ఏండ్లు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు ఎవడికి పడితే వాడికి అప్పగించడు. దేవుడు మనలో ఉన్న విధానాన్ని కూడా దేవుడు చూస్తాడు. నీలో ఎంత గుండెదేరు, నువ్వు సమర్థుడువా కాదా? ఒక మినిస్ట్రీని నడిపించాలంటే, ఒక ఆత్మను నడిపించాలంటే తగిన సామర్థ్యం నీలో, ఆ గట్స్ నీలో ఉన్నాయా లేవా? దేవుణ్ణి గురించినటువంటి రోషం ఉందా నీలో?
దేవుణ్ణి ప్రజల్ని రక్షించాలన్న తపన నీలో ఉందా అది చూస్తాడు. అప్పటి నుంచి నిన్ను ప్రత్యేకించి దేవుడు తన ప్రజల్ని పరిపాలించటానికి, నడిపించటానికి ప్రత్యేకమైన జ్ఞానం, ఇట్లా ఆయన ప్రజలకి ఇట్లా వాక్యాన్ని వివరించి చెప్పటానికి 2008 సంవత్సరంలో నన్ను ప్రత్యేకపరిచి నిలబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు జ్ఞానం ఇచ్చి అట్లా నడిపిస్తానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఎంపిక అలా ఉంటుంది. నువ్వు కూడా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో వైరాగ్యం కలిగి, దేవుని కొరకు వ్రతం కలిగి, దీక్షలో ఉన్నవాడిగా బతికినట్టుగా నువ్వు బతికితే, నువ్వు హౌస్ వైఫ్ అయినా, నువ్వు చదువులేని దానివైనా, నీకు అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా దేవుడు సకల విధములైన జ్ఞానము, తెలివి, వివేకం ఇవన్నీ నీకు ఇచ్చేస్తాడు. కానీ ఎవరికి పడితే వాళ్ళకే ఇవ్వరు. డబ్బులు పేపరేగా ముద్ర గుద్దుకుంటా ఉన్నాం అనుకోండి, ప్రింటింగ్ ప్రెస్లో డబ్బుకి ఏముండదు, విలువ ఉండదు. డబ్బులు చెట్లకు కాస్తున్నాయి అనుకోండి, విలువ ఉంటుందా? లిమిటెడ్గానే ఉండాలి. అందుకనే దేవుడు ఎవరిని పడితే వాళ్ళని కొన్నిసార్లు ఎంపిక చేయడు. కొన్నిసార్లు నీ భక్తి చూస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. వాళ్ళని పరీక్షించాడు. దేశము కాని దేశంలో భయంకరమైన నెబుకద్నెజరు రాజు ఎదుట నిలవబడినప్పుడు ఆ ప్రభుత్వంలో వాళ్ళకి స్థానం ఇచ్చాడు. ఎంత గొప్పదనం! ఎలా సాధ్యం ఇది? ఏమైనా చదివారా వాళ్ళు? క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. చదువు లేని పామరులు. కానీ దేవుడు వాళ్ళకి సకల శాస్త్ర ప్రావీణ్యతనిచ్చాడు. మోషేకు కూడా ఐగుప్తు దేశంలో 40 ఏండ్లు ఏం చేశాడు చెప్పండి? రాజకుమారుడు ఏమి నేర్చుకోవాలని నేర్చుకున్నాడు. ఆయన ఒకవాడికి నేర్పించిన పక్కన కూర్చోబెట్టి చెప్పిన అర్థం కావు. మోషే అన్నీ నేర్చుకున్నాడు. 40 ఏళ్ళు అక్కడ, 40 ఏళ్ళు మామగారి దగ్గర, 40 ఏళ్ళు దేవుని ప్రజలతో, 120 సంవత్సరాలు క్లోజ్. 3 భాగాలు మోషే చరిత్ర. కాబట్టి ఈ ప్రాణాత్మ దేహాన్ని దేవునికి సమర్పించుకొని దేవునికి ప్రతిష్ఠులుగా విశ్వాసిగా బతకటం నీకు చేతనైతే, నీ తోటి వాళ్ళందరికంటే కూడా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆఖరికి ఒక మాట చెప్తాను, ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దానికంటే ముందుగా రోమాపత్రిక తర్వాత చదివేస్తా. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఇక నుంచి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని యొక్క చిత్తం. చెప్పండి, ఎలాంటిది? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి. ఇప్పుడు ఇదాక విన్నారు కదా, దేవుని చిత్తం ఏంటో. సజీవ యాగంగా మీ ప్రాణాత్మ దేహాన్ని దేవునికి సమర్పించుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో మీరు విన్నారు. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనుటకై మీ మనస్సు మారాలి, మీ తీర్మానం మారాలి, మీ సమర్పణ మారి నూతనం అవ్వాలి. ఇలాంటి అనుభవంలోనికి మీరు రావాలి. ఇప్పుడు రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. 20వ వచనం కూడా ఉంది, కలిపి చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 13:21. యేసుక్రీస్తు ద్వారా, అక్కడ నుండి చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి
ఆ, దేవునికి అనుకూలమైన దానిని మనలో జరిగించాలనుకుంటున్నాడు. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం మిమ్మల్ని సిద్ధపరచాలని దైవజనుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని సేవకులకు కూడా మీ పట్ల అలాంటి కోరికే. దేవుడు తన చిత్త ప్రకారం ఈ రోజు నుంచి ఒక సమర్పణ కలిగినటువంటి విశ్వాసులుగా మిమ్ములను నా దేవుడు సిద్ధపరచునుగాక. ఆమె అనేటప్పుడు బాగానే అంటారు, సిద్ధపడాలిగా. సిద్ధపడాలి వద్దా? ఎట్లుండాలి చెప్పండి ఈ రోజు నుంచే. ఇప్పుడు బబ్లుకి జాబ్ వచ్చింది, వాడు రేపటి నుంచి ఆడు మారుతూ ఉంటుంది. షార్ట్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని తిరిగినట్టు తిరుగుతాడు వాడు. ఏమవుతుంది ఆ డ్యూటీకి వెళ్ళటానికి? అలవాటు లేదు, అవునా? ప్రత్యేకంగా మారిపోద్ది. మరి విశ్వాసిగా ఉన్నప్పుడు నీ ప్రాణాత్మ దేహాన్ని ప్రభువుకు సమర్పించిన తర్వాత నీ జీవన విధానం కూడా దేవుని యొక్క చిత్తం ఇది. ఒక విశ్వాసి ఇలా సమర్పణ కలిగిన వాడిగా బతకాలి. దేవుడు తనను తాను ఎలా సమర్పించుకున్నాడో మన కోసం, మన ప్రాణాత్మ దేహాన్ని కూడా దేవునికి సమర్పించుకుంటాయి. ఈ దేన శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడని విన్న ఒక బెనిఫిట్. తర్వాత ఇలా ప్రతిష్ఠిత కలిగి గనక మనం బతికితే, చూడండి, సంసోను నాజీరు చేయబడిన వాడిగా బతికాడు కొంతకాలం. యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా దిగొచ్చేది. నువ్వు ప్రతిష్ఠుడుగా బతికితే దేవుని యొక్క ఆత్మ తాకిడి నీలో చాలా ప్రత్యేకంగా కనబడుద్ది. ప్రార్థన చేసేటప్పుడు, పాట పాడేటప్పుడు, ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు ఆ ఆత్మ పురికొల్పు వేరుగా ఉంటుంది, ఆ రోషం వేరుగా ఉంటుంది, ఆ భక్తి వైరాగ్యం వేరుగా ఉంటుంది, ఆ తెగింపు వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీ ఆవిడని ఎవరన్నా అన్నారనుకో, తమ్ముడు పోనీలే వాళ్ళు మంచోళ్ళు కాదు అని అంటావా? ఏమంటావు? యాక్షన్ తీసుకుంటావు లేదా? అట్లాగే మన భక్తి, మన దేవుడి విషయంలో కూడా కొంతమంది అట్లా ఉన్నప్పుడు మనకు కూడా ఏమొస్తుంది? భక్తిలో వైరాగ్యం కలగాలి. మనం విన్నాం మన దినాల్లో, మూర్ఖంగా మాట్లాడే వారి నోర్లు మూయట దేవుని చిత్తం. సమర్పణ కలిగి బతకటం, రోషం కలిగి బతకటం, వ్రతం కలిగి బతకటం, దీక్ష కలిగి బతకటం దేవుని చిత్తం. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను నన్ను అలాగు సిద్ధపరిచి అనేకులకి ఆశీర్వాదకరముగా చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన పునరుత్థానపు ఆరాధనలో ప్రభా, మీ దాసుల్ని మరుగు చేసుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. సజీవ యాగంగా మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పించుకొని బ్రతకాలనే ఉద్దేశం గురించి ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. సమర్పించబడిన దాన్ని తిరిగి మరలా ఎలాగో తీసుకునే సాహసం కూడా చేయకుండా దానికి నియమించిన దాని కొరకై అప్పగించుకున్న దాన్ని ఎలాగో ప్రభా పని జరిగిస్తామో, ఈ ప్రాణాత్మ దేహాలను నాయనా ప్రభా నీకు సమర్పించి నీ పనిలో, నీ పరిచర్యలో మేము వాడబడాలని, మా దేహముల ద్వారా కూడా మీ నామాన్ని మహిమపరచాలని, మేము మీతో ప్రభా రక్షించబడినటువంటి అయ్యా ఆ ప్రారంభ దినాల్లో మేము మీతో చేసుకున్నటువంటి ఆ సమర్పణ, ఈ దేహముతో ఇది మొదలు అబద్ధం ఆడమని, ఈ దేహముతో ఇది మొదలు అపవిత్రమైన కార్యాలు చేయమని, మాట్లాడమని, అపవిత్ర స్థలాలకు వెళ్ళమని, అపవిత్రమైన వాటిని చూడమని ప్రభా, ఇలాగూ అనేకమైనవి దేహముతో కేవలం నీ పని మాత్రమే చేస్తామని, చచ్చేంత వరకు ఈ దేహాన్ని మీ నామఘనత కొరకు మాత్రమే వినియోగిస్తామని, మా చేతులను, మా కాళ్ళను, మా సర్వ అవయవాలన్నిటితో కేవలం మీ నామాన్ని మాత్రమే మహింపరుస్తామని రక్షించబడిన ప్రతి ఒక్కరము మీతో చేసుకున్న సమర్పణ ప్రభువా, మేము మరచిపోయి విడిచిపెట్టి నాయనా ప్రభా కొనసాగుతున్న మా బ్రతుకుల్లో తిరిగి మరలా మేము మీతో చేసుకున్నటువంటి సమర్పణ, మీకు అప్పగించుకున్నటువంటి
నాయన ఆ అప్పగింపును మాకు మరలా జ్ఞప్తిలోనికి తెచ్చారు, హెచ్చరిక చేశారు. ప్రభా, అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మీతో చేసుకున్న సమర్పణలో మాలో ఏ ఒక్కరు మేము నిలబడి లేము. మమ్మల్ని నిలబెట్టండి ప్రభా. మేము మీతో ఏ సమర్పణ చేసుకున్నాము, మా దేహముతో వేటిని మేము చేస్తామని మీకు మాట ఇచ్చాము, ఎందుకొరకు ఈ దేహాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ ఆత్మను మేము ఖర్చు చేస్తామని మీకు మాట ఇచ్చామో ప్రభా, దాని కొరకే మేము చేయడానికి సహాయం చేయండి. సమర్పించిన దాన్ని మరచిపోయి బ్రతుకుతున్నాం. దీని కొరకని చేయబడినటువంటి మేము, దీని కొరకని సమర్పించుకున్న మేము మా సమర్పణను మరచిపోయి విడిచిపెట్టి పక్కన పెట్టి ప్రభా, మా ఇష్టానుసారంగా మా ప్రాణాత్మ దేహాలను వినియోగిస్తున్నాం. దీని ద్వారా ఉగ్రత పాలవుతామని, కీడును సమకూర్చుకుంటామని ప్రభా నీ వాక్య లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. పరిశుద్ధులు, భక్తులు ఆహారం వలన తమ దేహాలు, తమ నిష్ట భంగపరచబడుతుందన్న భావన కలిగి నాయన ఆహార నియమ నిబంధనలు కూడా తిరస్కరించి ప్రభా తమ దేహములతో తాము చేసుకున్నటువంటి ఆ తీర్మానములో తాము చేపట్టి పూనుకున్నటువంటి ఆ నిష్టను కొనసాగించి నాయన వారు పూనుకొని నాయన చేసిన సమర్పణ ద్వారా ఆ దేశ ప్రజలు, ఆ దేశం అంతా నిన్ను నమ్ముకొనడానికి, నీవే దేవుడవని వారు అంగీకరించగలగడానికి వారు చేసుకున్న తీర్మానం, వారు చేసుకున్న సమర్పణ ఎంతో దోహదపడుతూ వచ్చింది. ప్రభా, నేటి దినాల్లో, నేటి క్రైస్తవ్యంలో ప్రభా మేము అలాగ బ్రతకగలగడానికి కృప చూపించండి. మా నాలుకలతో అబద్ధములు ఆడకుండా, మా కన్నులతో వ్యర్థమైన వాటిని చూడకుండా, మా చేతులతో అపవిత్రమైన వాటిని చేయకుండా, మా పాదములు అపవిత్రమైన స్థలములోనికి వెళ్లకుండా, మా మనస్సును అపవిత్రమైన యోచనలతో తలంచుకున్నట్టు కూడా ఇష్టపడకుండా ప్రభా మా ప్రాణాత్మ దేహాలను అలాంటి నాయన సమర్పణ ప్రభా కలిగి బ్రతికే ధన్యత మాకు అనుగ్రహించండి. మేము కలిగి లేము, మేము చేసుకున్న తీర్మానములో పడిపోయాం ప్రభా, దాని నుంచి దూరం అయిపోయాం, దాన్ని మరచిపోయాం. మేము సమర్పించబడిన వారమని, ప్రత్యేకించబడిన వారమని, నీకు మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్న వారమని మేము మర్చిపోయి బ్రతుకుతున్నాం ఈ లోకంలో ప్రభా. మమ్మల్ని క్షమించండి. మీకు అప్పగించుకున్న దాంట్లో మేము వెనకబడ్డాం, మీకు అప్పగించుకున్న దాని విషయంలో మేము మాట తప్పాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. మీకు ఇచ్చిన మాట, మీతో చేసుకున్న నిబంధన, మీతో చేసుకున్న సమర్పణ, ప్రతి దాంట్లో మేము నిలబడడానికి మాకు సహాయం చేయండి. ప్రతి సమర్పణలో మేము నిలబడడానికి మాకు కృప దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. మాకు సహాయం చేయండి. మా దేహముతో మీ నామాన్ని ఎలా మహిమపరుస్తామని మీకు మాట ఇచ్చామో, ఈ ఆయుష్కాలం నీ కొరకని, ఈ జీవితం నీ కొరకని, ఇది మొదలు క్రీస్తు కొరకని ఎన్నో ప్రభా ప్రమాణాలు మేము మీ ఎదుట చేశాం, మీతో నిబంధన చేశాం, మీకు అప్పగించుకున్న మీ దేహం మీ కొరకని ప్రభా. దాంట్లో మేము నిలబడలేదు. అయ్యో మేము ఎంత దౌర్భాగ్యులం. అయ్యా మమ్మల్ని క్షమించండి. సమర్పణను కోల్పోయాం ప్రభా. దేవాతి దేవునికి అప్పగించిన దాన్ని తిరిగి మరలా మేము మా స్వచిత్తానికి వాడుకుంటున్న దౌర్భాగ్యులం ప్రభా, దుర్మార్గులం ప్రభా. మా స్వేచ్ఛ కొరకు మేము చేసుకున్న సమర్పణను నాయనా దాన్ని ప్రభా వ్యర్థముగా పక్కన పెట్టినటువంటి వారం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా ఇట్టి దుర్భరమైన స్థితిలో నుంచి మమ్మల్ని విడిపించండి. ఇట్టి దిగజారిపోయిన అనుభవంలో నుంచి మమ్మల్ని విడిపించండి నాయనా. భక్తులు, పౌలు, శిష్యులైనటువంటి వారు ప్రభా నీతో చేసుకున్న తీర్మానంలో, నీకు అప్పగించుకున్నటువంటి ఆ సమర్పణలో ప్రభా తమ దేహాలు ఏమైపోయినా, తన ప్రాణం ఏమైపోయినా లెక్క చేయకుండా నిలబడి సువార్త కొరకు నన్ను ప్రభు ఎన్నుకున్నాడని సువార్త ప్రకటించటం మానలేదు. శిక్ష అనుమతించబడ్డా, ప్రాణాల మీదకే అయ్యా ఉపద్రవాలు, పరిస్థితులు అనుమతించబడ్డా, మేమైతే చేసుకున్న తీర్మానాన్ని మరిచి మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. ఈ దేహముతో మా ఇష్టాలు, మా కోరికలు, మాకు నచ్చినవి, మాకు ఉల్లాసాన్ని కలుగు చేసేవి, మాకు ఆనందాన్ని కలుగు చేసే వాటిని మేము అనుసరిస్తున్నాం. మా దేహాలతో వాటి కొరకు మేము ప్రయాసపడుతున్నాం, వాటి నిమిత్తం మా దేహాన్ని ఖర్చు చేస్తున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించండి. దేవునికి ప్రతిష్ఠించబడిన వారమని, దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకున్న వారమన్న స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నాం ప్రభా. అయ్యా ఎంతో పెద్ద ఘోర పాపము చేసిన స్థితిలో ఉన్న మమ్మల్ని క్షమించండి. మా పాపం మాకు తెలిసి ఉన్నది. మేము మీతో చేసుకున్న సమర్పణ నుండి మేము వేరై ఉన్నామన్నా
అయ్యా ఆ స్పృహ తెలిసిన వారమై ఆ గ్రహింపు కలుగు చేశారు నీ మాటల ద్వారా. మీ పాదాల చెంతకొచ్చి బ్రతిమాలుతున్నాం అయ్యా. ఈ దేహముతో మిమ్మల్ని మహింపరుస్తాం. ఇది మొదలు మీతో మేము చేసుకున్న తీర్మానానికి అనుగుణంగా, తీర్మానానికి కట్టుబడి, ఆ సమర్పణకి కట్టుబడి లోబడి బ్రతుకుతాం. అందుకు తగిన కృప మాకు అనుగ్రహించండి. బాలురైన వారే తమ పవిత్రతను కాపాడుకోవడానికి, తమ నిష్టను కాపాడుకోవడానికి అయ్యా తింటే అరిగిపోయే ఆహారం విషయంలో కూడా మొమాట పడకుండా నిష్ట కలిగి బ్రతికారు ప్రభువా. అలాంటి నిష్ట మాకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా మాకు సహాయం చేయండి. మా నోటి మాటల విషయంలో సమర్పణ మీరు మాకు దయచేయండి ప్రభువా. దేవా, ఈ దేహంతో, ఈ నోటితో మిమ్మల్ని స్తుతిస్తామని చెప్పుకుంటున్నాం, ఆడరాని మాట్లాడుతున్నాం ప్రభువా. నాయన చెప్పుకొనకూడని మాటలు మేము మాట్లాడుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి. ఈ కళ్ళతో దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుని సువార్తను ప్రకటిస్తాం, దేవుని కార్యాలు చూస్తామని ప్రభువా మేము సమర్పించుకొని ఈ కళ్ళతో చూడరాని వ్యర్థమైన వాటిని, అసహ్యమైన వాటిని నీ దృష్టికి అయ్యా మిగులు అసహ్యమైన వాటిని మేము చూచి మేము వాటిలో ఆనందాన్ని వెతుక్కుంటున్నా అయ్యా దుర్భీజులం ప్రభా, మమ్మల్ని క్షమించండి. మాట తప్పిన వారం అయ్యా మమ్మల్ని క్షమించండి. తిరిగి మరలా మమ్మల్ని సమకూర్చమని, తిరిగి మమ్మల్ని ఆ సమర్పణలో నిలవబెట్టమని, ఆ సంపూర్ణమైన సమర్పణ కలిగిన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. తగిన కృప మీరు మాకు అనుగ్రహించండి. మా దేహములతో ఇది మొదలు ప్రభువా, ఎవరు వారు మేము వ్యక్తిగతంగా మా హృదయాల్లో మీకు ఏం అప్పగించుకున్నామో, ఏమి తీర్మానం చేసి ఏమి సమర్పించుకున్నామో ప్రభా, ఆ సమర్పణలన్నిటిలో మేము నిలబడడానికి మీరు మాకు కృప దయచేయండి. మమ్మల్ని నిలబెట్టండి, మమ్మల్ని బలపరచండి. మాకు అటు తెగువ, అటు నిష్ట కలిగినటువంటి భక్తి జీవితం ప్రభా మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ పడిపోయిన మమ్మల్ని సరిచేయమని, నీ పాదాలకు మమ్మల్ని మేము నైనా మీ పాదాల చెంత మా శిరస్సు వంచి అయ్యా మా దుర్భరమైన జీవితాన్ని, ఇదిగో కోల్పోయిన మా ప్రతిష్టతను, కోల్పోయిన మా సమర్పణను, పోగొట్టుకున్న మా యొక్క అయా యొక్క సమర్పణను నాయన తిరిగి బాగు చేయమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, మీ చేత బాగు చేయబడిన వారిగా మీ సమర్పణలో, మీకు చేసుకున్నటువంటి సమర్పణలో సంపూర్ణ సిద్ధి పొంది అయ్యా ఆ సమర్పణ ద్వారా మీ నామము మా బ్రతుకుల ద్వారా, మా జీవితం ద్వారా మీ నామం మహింపరచబడే ఆ నిష్ట కలిగినటువంటి భక్తి జీవితం మాలో ప్రతి ఒక్కరు మేము జీవించి మీ నామాన్ని ఘనపరచడానికి, మహింపరచడానికి తగిన కృప మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని సమర్పణలో నిలవబెట్టి నడిపించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం కూడిన మనకు, సకల కోటి పరిశుద్ధులకు, అలాగే వాక్యాన్ని విని ఆ రీతిగా సమర్పణ కలిగి ప్రాణాత్మ దేహాన్ని సమర్పణ కలిగి బతకాలనుకున్న అపేక్ష కలిగిన ప్రతి బిడ్డకును ప్రభు కృప సదాకాలం తోడయుండి మన సమర్పణలో స్థిరపరిచి, మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలుని నిష్టగా బతికినప్పుడు ఎలాంటి జ్ఞానము, తెలివి, వివేకం, సకల శాస్త్ర ప్రావీణ్యత ఇచ్చాడో దేవుడు మనకు కూడా అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మనందరినీ నిలవబెట్టునుగాక. ఆమేన్. 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 అందరికి కూడా